అనేక పుస్తకాలపై పాత నిబంధనలు కావచ్చు, ఎస్పెషల్లీ క్రొత్త నిబంధన పుస్తకాలు, వాటిలో మత్తయి సువార్త మొదలుకుంటే నిన్న మాట్లాడుకున్న హెబ్రీ పత్రిక వరకు అవి ఎప్పుడు రాయబడ్డాయి, ఎవరి ద్వారా రాయబడ్డాయి, ఎందుకు రాయబడ్డాయి, అందులో ఉన్న ప్రధానమైనటువంటి సంగతులు ఏమిటి, ఇలా చాలా విషయాలను మనం నేర్చుకున్నాం. ఈ క్రమంలో ఈరోజు తీతు పత్రిక పరిచయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, తీతు పత్రిక పరిచయానికి ముందు తీతును గురించినటువంటి సంగతి ముందుగా చెప్పాలి. తీతు పత్రిక పరిచయానికి ముందుగా తీతు ఎవరు అనే విషయాన్ని మనం ముందుగా నేర్చుకుందాం. అలానే ఈ తీతు గారు మొట్టమొదట మనకి ఎక్కడ పరిచయం అవుతారు, పౌలు గారు రాస్తున్నారు అని అక్కడ మనకు స్పష్టంగా ఉంది. ఎప్పుడు, ఎందుకు, ఏమి, ఈ విషయాలన్నీ మనకు తెలియాలి. ఆ తర్వాత మనం పత్రికలో ఏముందో అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ముందుగా ఎవరు ఈ తీతు? పౌలు గారి జత పనివారు, వారిలో తీతు ఒకరు. పౌలు గారితో పాటు పరిచర్య చేసిన వారు, పౌలు గారితో పాటు ప్రయాసపడిన వారు చాలామంది ఉన్నారు. అయితే చివరి వరకు ఉన్న అతి కొద్ది మందిలో ఒకడు తీతు. అందుకే తీతు గురించినటువంటి పరిచయాన్ని పౌలు గారి మాటల్లోనే మనం చూడగలిగితే, ఇదే పత్రికలో తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విషయముల్లో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది అన్నాడు. చూడండి, అక్కడ నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది అన్నాడు. అనగా ఒకప్పుడు మనం తిమోతి గురించి మాట్లాడుకున్నప్పుడు తిమోతి విషయంలో ఏ పదప్రయోగం అయితే చేశారో పౌలు గారు, తీతు విషయంలో కూడా అదే పదప్రయోగాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నా నిజమైన కుమారుడగు తీతు అని. మరి మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. ఈ లాక్డౌన్ సమయంలో ఒక సండే అనుకుంటాను, కంప్లీట్గా తీతు గురించి మాట్లాడాను. పౌలు గారికి ఆదరణ కలిగించిన తీతు అని బహుశా అనుకుంటున్నాను, అదే టైటిల్ అనుకుని. మొత్తానికి ఆదరణ అనేటువంటి అంశం మీద, అంటే పౌలు గారికి ఒక చక్కటి నెమ్మదిని, ఆదరణను కలిగించినటువంటి వ్యక్తిగా తీతు గురించి పూర్తిగా మనం గతంలో మాట్లాడుకున్నాం ఒకరోజు. కనుక మీకు వీలవుతే మీరు వెతకండి, లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లోనైనా ఆ లింక్ తర్వాత మీకు మన ఛానల్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ లింక్ పెడతాం. అందులో అంటే తీతు గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందులో ఉంటుంది. ఈరోజు కొన్ని మాటలు మాత్రమే మనం తీతు గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు పత్రిక పరిచయం కనుక మన అంశం ఎక్కువగా తీతు గురించి నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. కానీ కొన్ని మాటలు మాత్రం, కొన్ని విషయాలు మాత్రం మనం తెలుసుకోవాలి. రైట్. ముందు తీతు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానముగా పౌలు గారి మాటల్లో నా నిజమైన కుమారుడకు తీతు అని వ్రాయడాన్ని బట్టి పౌలు గారి కుమారుడా,
ఆత్మీయంగా కన్నవాడు. కుమారుడే కాదు, జతపనివాడు అని కూడా తీతు కోసం మాట్లాడతారు. ఇక ఎప్పటి నుంచి ఇతను పౌలు గారితో ఉన్నారు తీతు అనేటువంటి రెండో ప్రశ్నకు సమాధానం బైబిల్లో మనం వెతికినప్పుడు, ప్రారంభం నుంచి, అనగా మొదటి ప్రయాణం పూర్తయిన తర్వాత నుంచి ఈ తీతు ప్రస్తావన మనకు కనబడుతుంది. అలాని మొదటి ప్రయాణములో ఉన్నాడా అంటే మనం చెప్పలేము. ఉన్నాడు అని చెప్పడానికి లేదు, లేడు అని చెప్పడానికి లేదు. కారణం ఏంటంటే ఈ మొదటి ప్రయాణానికి ఈ రెండవ ప్రయాణానికి మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానిని ఏమన్నారు అని అంటే, పెద్దల మహాసభ, క్రిస్టియన్ కౌన్సిల్, క్రైస్తవ మహాసభ అనేది ఒకటి యెరూషలేములో జరిగింది అని చెప్పాను మీకు. ఎందుకు జరిగింది అన్నప్పుడు, ఆ రోజు ఒక సున్నతి విషయమైనటువంటి ఒక వివాదం వచ్చింది అంతియోకయ సంఘంలో. ఆ రోజు ఆ విషయాన్ని పరిష్కరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అంతియోకయ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, అలానే పౌలు గారు, బర్నబా గారు, వారితో పాటు మరికొంతమంది యెరూషలేముకు వచ్చారు. అలా యెరూషలేములో ఉన్న 12 మంది అపోస్తలుల సమక్షంలో సున్నతి విషయమైనటువంటి వివాదానికి పరిష్కారము అన్నది ఆ రోజు జరిగింది. అయితే ఆ రోజు పౌలు గారు, బర్నబా గారితో పాటు వెళ్ళిన వారిలో ఒకరుగా తీతు ఉన్నాడు అని మనకు బైబిల్లో మనకు రాయబడుద్ది. ఒకసారి మనం అపోస్తుల కార్యం ప్రస్తావన అదే కనుక అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి నేను చదువుతున్నాను. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారముల చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేషమైన వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి, ఇక్కడ జరుగుతుంది కదా ఈ 15వ అధ్యాయం అంతా కూడా మనకు ఇదే విషయం అనేది మనకు ఇక్కడ కనబడుతుంది ఎక్కువగా. అయితే ఇలా సాగనంపబడిన వారు, పౌలు బర్నబాలతో పాటు సాగనంపబడినటువంటి వారిలో యెరూషలేముకు తీతు ఉన్నట్టుగా ఇక్కడ లేదు కదా, ఇక్కడ తీతు ఉన్నట్టుగా ఇక్కడ లేదు కదా. కానీ గలతీ పత్రికలో వీరితో పాటు తీతు గారు కూడా వెళ్ళారు, లేదా తీతును కూడా పౌలు గారు వెంట పెట్టుకుని వెళ్ళారు అని పౌలు గారు గలతీ సంఘానికి రాసినప్పుడు చెప్పారు. ఓకేనా? ఆ మాట చూద్దాం మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు అని డైరెక్ట్గా లేదు, కానీ ఉన్నాడు అనేది పౌలు గారు గలతీ సంఘానికి రాసినప్పుడు చెప్పారు ఆ విషయాన్ని. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం. గలతీ సంఘానికి రాసిన పత్రిక 2:1 వచనంలో, అటు పిమ్మట 14 సంవత్సరం, నేను చదువుతున్నప్పుడు సైలెంట్ అయిపోవాలి. 1వ వచనంలో, అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని అన్నాడు. చూడండి అక్కడ. అంటే ఇంతకీ పౌలు గారు బర్నబా గారు ఇరువురు కలిసి యెరూషలేముకు వెళ్ళిన సందర్భం. అందులో ప్రత్యేకించి ఏ సందర్భంలో అంటే సున్నతి విషయమైన సందర్భం. ఎందుకంటే మీరు తర్వాత మీరు చూస్తుంటే 2వ వచనం నుంచి, దేవదర్శనం ప్రకారమే వెళ్ళితిమి, మరియు నా ప్రయాస వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని
నేను అన్ని జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచిని. అయినను నాతో కూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఇది విషయం. ఈ గలతీ పత్రికలో తీతు ప్రస్తావన లేదా తీతు అనే ఈ పేరు మనకు 2 మార్లు కనబడుతుంది. ఇప్పటికే 2 మార్లు మనం చదివేసుకున్నాం. 2వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదువుకున్నాం కదా, ఆ తర్వాత 3వ వచనంలో ఒకసారి మనం చదువుకున్నాం. అంటే తీతు అనేటువంటి అతని ప్రస్తావన గలతీ పత్రికలో 2 మార్లు మనం చూస్తున్నాం. 2 మార్లు కూడా ఒకే సందర్భాన్ని గురించి మాట్లాడిన సందర్భం ఏంటిదంటే అది సున్నతి. అంటే తీతు ఎవరట? తీతు ఎవరని రాయబడింది ఇక్కడ? తీతు ఎవరని రాయబడింది అక్కడ? గ్రీసు దేశస్థుడు అనగా అతడు అన్యుడైనప్పటికీ కూడా మేము వెళ్ళినటువంటి విషయం ఏదైతే ఉందో సున్నతికి సంబంధించిన విషయం, ఆ విషయాన్ని అక్కడ తర్కించినప్పుడు, ఆ విషయాన్ని గురించి అక్కడ మాట్లాడిన సందర్భంలో అక్కడున్న అపోస్తలులైన వారే, సంఘానికి ప్రారంభికులైన వారే, అగ్రగణ్యులైన వారే, పెద్దలే తీతును సున్నతి చేసుకోమని బలవంత పెట్టనప్పుడు గలతీలో ఉన్నటువంటి మీకు ఇప్పుడు సున్నతి అవసరమా? వాళ్ళెవరో పనికి మాలిన వాళ్ళు వచ్చి మీకు చెప్పినంత మాత్రాన వాళ్ళ మాటలు మీరు విని ఎందుకర్రా మీ మనసులు పాడు చేసుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశములో ఈ గలతీ పత్రికను పౌలు గారు రాశారని పత్రిక గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాను మీకు. ఓకేనా? అంటే తీతు మొదటగా పౌలు యొక్క కుమారుడు అని మనం మొదట చూసాము. ఇతని ప్రస్తావన లేదా ఇతని యొక్క పరిచర్య పౌలు గారితో ఎప్పటి నుంచి అనగా పౌలు గారి మొదటి ప్రయాణం అనంతరం మనకు మొట్టమొదటి ఇక్కడ కనబడుతుంది అని చెప్పుకున్నాం మనం. అక్కడ నుంచి పౌలు గారి జీవితంలో చివరి వరకు కూడా ఈ తీతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఉన్నాడు అని చెప్పడం కాదు, కానీ పౌలు గారు నమ్మినటువంటి వారిలో ఇతను ఒకడుగా ఉండటం, అంతేకాక తీతు వలన ఎంతో ఆదరింపబడ్డాడు పౌలు గారు. చాలా ఆదరణ పొందుకున్నాడు పౌలు. అంటే ఒక కుమారుడుగా లేదా ఒక శిష్యుడుగా, ఒక గురువుగా ఉన్నటువంటి తనకు లేదా ఒక తండ్రిగా ఉన్న పౌలు గారికి తన వలన ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఒక బాధ అనేది, వేదన అనేది, కష్టం అనేది, అవమానం అనేది, నిందలు అనేవి రాకుండగా నిజంగా గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా తీతు పౌలు గారితో మనకు కనబడుతుంటాడు. ఈరోజు ఉన్నటువంటి సేవకులకు తోడుగా ఉన్నవాళ్ళు, సేవకులకు జతగా ఉన్నవాళ్ళు, మీరు మీ పైన ఉన్నటువంటి నాయకులుగా, మీ పైన గురువులుగా, మిమ్మల్ని నడిపించేవారుగా ఉన్న వారితో మీ సంబంధాలు ఎలా ఉన్నవో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. తీతు వలన ఆదరణ పొందుకున్న పౌలు అని తీతు గురించి చెప్పాడు. అటువంటప్పుడు మీ విషయంలో ఏమని చెప్పగలను, మీ విషయంలో ఏం చెప్పగలరు అనేది మీరు ఆలోచించుకోవాలి. రైట్, మరలా మనం తీతు పత్రిక దగ్గరకు వచ్చేద్దాం. ఇంతకీ ఈ పత్రిక ఎప్పుడు వ్రాయబడింది అనే విషయాన్ని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకసారి మరలా మనం తీతు పత్రికకు వచ్చేద్దాం. తీతు పత్రిక చూద్దాం. మొదటి అధ్యాయంలో ఈ పౌలు గారు రాశారు తీతుకు అని మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు రాశారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మొదటి చెర రెండవ చెరకు మధ్యలో, అనగా పౌలు గారు రోమ్ చెరలో 2 మార్లు బంధించబడతాడు అని మనం నేర్చుకున్నాం గతంలో. అయితే ఈ మొదటి చెరకు రెండవ చెరకు మధ్యకాలం ఉంది చూసారా, ఆ కాలములో పౌలు గారు ఈ పత్రిక రాశారు. మొదటి చెరలో 2 సంవత్సరాలు ఉంటారు కదా, మళ్ళీ విడిపించబడతారు కదా, విడుదలవుతాడు కదా. విడుదలైన తర్వాత ఆయన స్పెయిన్ నుంచి అలా మరలా మాసిదోనియా ప్రాంతాలకు వెళ్ళిపోతాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాసిదోనియా ప్రాంతాలలో ఏదో ఒక ప్రాంతం నుంచి పౌలు గారు ఇతనికి తీతుకు ఈ పత్రిక రాశారు. అనగా మొదటి 2 చెరల మధ్యకాలములో పౌలు తీతుకు ఈ పత్రిక వ్రాశారు అనేది సమాధానం. సుమారుగా సంవత్సరము అంటే సుమారు 64-65 అని మనం చెప్పుకోవచ్చు. 64 లేదా 65వ ఏట
పౌలు గారు ఈ పత్రిక వ్రాసి ఉంటారు అనేది మనకున్నటువంటి ఆధారం. ఇక ఈ పత్రిక పౌలు గారు ఎవరి చేత పంపించారు అనేటువంటి ప్రశ్నకు ఆ సమాధానం మనకు కావాలంటే అదే పత్రికలో మనం చూస్తుంటే తీతు పత్రికలో ఎవరి చేత పంపించి ఉండవచ్చు అనే దానికి సమాధానం మనం 13వ వచనంలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపల్లోను శీఘ్రముగా సాగనంపుము అన్నాడు అని అంటే బహుశా వీరి చేతికిచ్చి పంపించాడేమో అనిపిస్తుంది. వీరి చేతికిచ్చి పంపించాడేమో. ఈ పత్రిక నువ్వు అందుకున్న అనంతరం వెంటనే వారిని సాగనంపు అన్నారు. ఇక ఎవరు అనే విషయం కానీ, ఎప్పటి నుంచి తీతు పౌలుతో ఉన్నారు అనే విషయం కానీ, ఎప్పుడు రాశాడు అనే విషయం, ఎక్కడి నుంచి రాశాడు అనే విషయం, ఎవరితో పంపించాడు అనే విషయాన్ని కూడా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. అయితే తీతు గురించినటువంటి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి అనుకున్నాం కదా. ఇప్పటివరకు ప్రతి మాటల్లో చాలా ఆదరణ అండి, చాలా నెమ్మదండి అని మాట్లాడుకున్నాం. ఈ మాటలు నా సొంత మాటలు కాదు, కానీ పౌలు గారే తీతు గురించి మాట్లాడుతూ తీతు నాకు చాలా ఆదరణ కలిగించిన వ్యక్తి, చాలా నెమ్మది కలిగించిన వ్యక్తి అని పౌలే తీతు గురించి మాట్లాడినటువంటి కొన్ని మాటలు మనం చూడాలి. ఎందుకంటే ఈ పత్రికలో తీతుకు చాలా విషయాలు ఆయన చెప్తుంటాడు, చాలా విషయాలు. అప్పటికి పౌలు గారికి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇక నేను ఎక్కువ కాలము నేను ఉండను అనే విషయం కూడా పౌలు గారికి తెలిసిపోతుంది. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ పౌలు గారు అరెస్ట్ అవుతారు, రెండో చెరకు వెళ్ళిపోతారు. రెండో మారు చెరకు వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన విడుదల అవ్వడు కదా, అక్కడే కదా చంపబడతాడు, మీకు తెలుసు కదా. అక్కడ ఉన్నప్పుడే తిమోతి పత్రిక రాస్తాడని చెప్పుకున్నాం కదా, రెండో పత్రిక. కనుక ఏమండి అంటే ఓవరాల్గా ఏంటంటే ఇంకా ఆయనకి విషయం తెలిసిపోయి తిమోతికి తీతుకు చాలా 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 విషయాలను నేర్పిస్తుంటాడు, తెలియజేస్తుంటాడు. కారణం తను వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘాల విషయంలో, సేవ విషయంలో నమ్మకంగా వాటిని నిలబెట్టవలసిన, నడిపించవలసినటువంటి బాధ్యత కలిగిన వారు, అర్హత కలిగిన వారుగా వీళ్ళు ప్రధానంగా కనబడుతున్నారు. ఒక తిమోతి కానివ్వండి, ఒక తీతు కానివ్వండి. అందుకే ఈ తీతు పత్రిక అంతా చదివిన తర్వాత ఎంత కాదండి, 3 అధ్యాయాలు కదా ఈ తీతు పత్రికలో మనకు అనిపించి ఓన్లీ 3 చాప్టర్స్. ఇందులో వచనాలు చూస్తే కేవలం ఒక 46 వచనాలు మాత్రమేనండి. అంటే 3 అధ్యాయాలలో 46 వచనాలలో చాలా విషయాలు. అంటే మనం మాట్లాడుకుంటాం పరిచయంలోకి వెళ్ళిన తర్వాత ఈ 46 వచనాలలో ఏమేం చెప్పాడు, తీతుకి ఏం చెప్పాడు, సంఘానికి ఏం చెప్పాడు, తర్వాత సంఘంలో ఉన్నవారికి ఏం చెప్పాడు, ఈ విషయాలన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ తీతు గురించి ప్రత్యేకంగా ఆయన చెప్పిన మాటలు కొన్ని చూసి మన పత్రికలోనికి మనం వెళ్ళిపోదాం. ఏం చెప్పాడు తీతు గురించి కొన్ని మాటలు చూస్తుంటే మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, అక్కడ పౌలు గారు స్వయంగా మాట్లాడుతూ 12లో క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా, అంటే ఆయన పౌలు గారు 3వ ప్రయాణంలో ఉన్నారు కదా. సువార్త 3వ ప్రయాణంలో ఎఫెసులో ఎక్కువ కాలం ఉంటారని మనం మాట్లాడుకున్నాం. ఇక పౌలు గారు ఎఫెసు నుంచి ఆయన పైనున్నటువంటి మాసిదోనియా ప్రాంతాలకు మరలా ఆయన వెళ్ళాలి అనుకుంటాడు. అలా ఆ మాసిదోనియా ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునేటువంటి ఆ సమయంలోనే ఇక్కడి నుంచి పౌలు గారు తీతును కొరింథీకి పంపుతాడు. ఇంతకీ పౌలు తీతును కొరింథీకి ఎందుకు పంపాడు? కారణం ఉంది. ఏంటి ఆ కారణాలు అన్నప్పుడు కొరింథీ సంఘంలో ఏర్పడినటువంటి డిస్టర్బెన్సెస్, కొరింథీ సంఘంలో ఏర్పడిన సమస్యలు, ఆ సమస్యలకు పౌలు గారు మొదటి పత్రిక రాశాడు, పత్రిక రూపంలో గద్దించాడు. ఏంటి, ఒకడు పౌలు వాడను, ఒకడు అపొల్లో వాడను, ఒకడు కేఫా వాడను, ఒకడేమో క్రీస్తు వాడను చెప్పుకుంటున్నారు. ఏంటి మీలో కలహాలు, అసూయలు, గొడవలట ఏంటి? మీలో ఏంటి చాలా అన్యుల మధ్య కూడా జరిగినటువంటి కార్యక్రమాలు మీ మధ్య జరుగుతున్నాయట. ఇది చాలా అవమానకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది నాకు
అని పౌలు గారు మొదటి పత్రికలోనే ఇవన్నీ కూడా చెప్పి పంపుతాడు. రెండవది ఏంటంటే, పౌలు గారి మీదకి ఒక వ్యక్తి చాలా యాంటీగా లేస్తాడు ఆ సంఘంలో. అంటే ఒకవైపు కలహాలు ప్రారంభమయ్యాయి, గ్రూపిజం డెవలప్ అవుతుంది, మరోవైపు వచ్చేసి పౌలు గారిని కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంఘాన్ని అప్పటికి పౌలు గారు ఒకసారి వెళ్ళి గద్దించి కూడా రావడం జరిగింది. మూడో ప్రయాణం ఎఫెసులో ఉన్నప్పుడు సడన్ విజిట్ అని మనం మాట్లాడుకున్నాం. ఆకస్మికంగా పౌలు గారు ఒకసారి వెళ్ళి ఆయన గద్దించి మళ్ళీ వచ్చేస్తాడు. అయినప్పటికీ కూడా మార్పు లేకుండా అలానే ఉన్నటువంటి కొరింథీ సంఘానికి తీతును పంపించాడండి. అంటే తీతులో ఉన్నటువంటి క్యాపబిలిటీ, తీతులో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చక్కగా పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం తీతుకు ఉంది అన్న సంగతి పౌలు గారికి తెలుసు. అప్పుడప్పుడు రాజకీయాలలో ఒక పదాన్ని ఉపయోగిస్తుంటారు కొంతమంది వ్యక్తులకు, ట్రబుల్ షూటర్స్ అని ఒక పదాన్ని ఉపయోగిస్తున్నారు. ట్రబుల్ షూటర్స్ అని ఈ పదాన్ని ఎక్కువగా ఈ కర్ణాటక రాజకీయాలలో లాస్ట్ టైము కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అక్కడ ఉన్నటువంటి మరొక పార్టీతో కలిసి కదా, దేవేగౌడ వాళ్ళ పార్టీతో. ఆ తర్వాత మరలా బీజేపీ వాళ్ళు ఏదో గేమ్ చేసేసి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ తీసుకుని వెళ్ళే ప్రయత్నం. అటువంటి పరిస్థితుల్లో అంటే ఏదైనా కానివ్వండి, అదేనే కాదు, అంటే ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏదో ఆశించి మరొక పార్టీలోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ పార్టీ యొక్క బలం తగ్గిపోతుంది అనుకున్న సమయంలో వీళ్ళని ఎవరిని అందులోనికి వెళ్ళనివ్వకుండా వీళ్ళని ఈ పార్టీలోనే వారిని ఉంచటానికి, వీరిని కాపాడుకోవటానికి ఆ సమయంలో అధినాయకత్వం పైనటువంటి హైకమాండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకుండా ఎవరండి ఈ సమస్యను చక్కగా పరిష్కరించగలరంటే, ఇక పలానా వ్యక్తి ఉన్నాడండి, ఆయన వెళితే చక్కగా అక్కడ సమస్య అంతా కూడా సాల్వ్ అవుతుందని పంపిస్తుంటారు. అంటే ఈ సమస్యను ఇతనైతే చక్కగా పరిష్కరించగలడు అని ఆ వ్యక్తిని నమ్మి వారి యొద్దకు పంపి వారిని కూర్చోబెట్టి వారితో మాట్లాడించి వారి ఆలోచనలను మార్చటం, వాళ్ళని అందులోనే ఉండేటట్టుగా చేయటం. అంటే పార్టీ సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించగలిగిన వ్యక్తి ఎవరు అని ఆలోచించి ఆ వ్యక్తిని పంపుతుంది. ఆ వ్యక్తి సమర్థుడైన వ్యక్తిని పంపుతారు ఆ సమయంలో. దానికోసం చెప్తున్నాను మీకు ఇది. ఇప్పుడు ఇక్కడ సంఘములో కూడా సమస్య ఏర్పడిందా? ఏర్పడింది కొరింథీ సంఘంలో. ఇప్పుడు ఈ కొరింథీ సంఘములో కూడా ఏర్పడిన సేమ్ ఇక్కడ కూడా గ్రూపులు కదా, పౌలు గారి మీద వ్యతిరేకత కదా, అలానే అన్యుల మధ్య జరుగుతున్న ఘోరాలు అక్కడ కూడా జరుగుతున్నాయి కదా. మరి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా వాక్యంతో వాళ్ళందరినీ హెచ్చరించి గద్దించి సరిచేసి మళ్ళీ సంఘాన్ని క్రమపరచగలిగినటువంటి ఈ వ్యక్తి ఎవరున్నారు అని చూసినప్పుడు పౌలుకు తీతు మీద నమ్మకం కలిగింది. తీతు, నువ్వే సరైన వాడివి కనుక నువ్వు వెళ్ళు, కొరింథీ సంఘానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా నువ్వు విని చూసి వారందరిని సరిచేసి రావాలి. ఇదిగో నేను ఎఫెసులో ఉన్నాను, ఇప్పుడు నేను పైన మాసిదోని ఆ ప్రాంతాలకు నేను వెళ్ళిపోతుంటాను, నువ్వు ఇమీడియట్గా ఏంటంటే నువ్వు మరలా ఇక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ సెట్ చేసి నువ్వు నాకు త్రోయలో కలవాలి, నేను ఈలోపు ఎఫెసు నుంచి నేను త్రోయకు వచ్చేస్తాను, అక్కడ మనం కలుసుకుందాం అని చెప్పి పంపించేశాడు. ఇప్పుడు పౌలు గారు ఎఫెసు నుంచి త్రోయకు వస్తాడు. త్రోయలో కొద్ది రోజులు ఉంటాడు, సుమారుకు వారం వరకు ఏమో ఉంటాడు అనుకుంటున్నాను. అక్కడ ఆయన ఉండి వాక్య పరిచర్య చేస్తూ ఉంటాడు. కానీ ఆయన అక్కడ ఉండి వాక్య పరిచర్య చేయడానికి కూడా కారణం ఏంటంటే ఇతని కోసం, తీతు కోసం కనిపెట్టుకుంటూ ఉంటాడు. కానీ తీతు రాలేదు. రాకపోయేసరికి చాలా భయం కలిగింది ఆయనకు. ఎవరికి? పౌలు గారికి చాలా భయమో బాధ. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఈ రోజుల్లో ఉన్నట్టుగా కమ్యూనికేషన్ ఏమి లేదు కదండి, ఏ విధమైన కమ్యూనికేషన్ లేదు కదా. అప్పుడు ఒక ఫోనా ఏమీ లేదు కదా, ఒక పోస్ట్ డిపార్ట్మెంట్ లేదు, ఒక ఫోన్ సౌకర్యం లేదు, ఏమీ లేదు కదా కమ్యూనికేషన్ పరంగా. మనిషి వస్తే తప్ప అక్కడి నుంచి ఏం జరిగిందన్న సంగతి తెలుసుకోవడానికి అవకాశం లేదు. కనుక త్రోయలో ఉన్నాడలే కానీ పౌలు గారి మనసంతా కూడా కొరింథీలో ఏం చేస్తాను, నేను వెళితే నన్ను సరిగ్గా గౌరవించిన పరిస్థితి అక్కడ. తీతును పంపించేశాను, తీతును ఏం చేస్తున్నారో, ఎన్ని మాటలు అంటున్నారో, తీతు ఎలా బాధపడుతున్నాడో ఏంటో అనేటువంటి అనేక రకాల ప్రశ్నలు తన మదిలో మెదులుతున్న సమయంలో మానసికంగా ఎంతో బాధపడి ఇక నేను ఇక్కడ ఉండలేను, త్రోయలో నేను వెళ్ళిపోతాను అని చెప్పి పౌలు గారు అక్కడి నుంచి బయలుదేరిపోతున్నాడు అనమాట త్రోయ నుంచి.
అది ఇక్కడ మనం చదువుకుంటాను. అంటే ఇది మీకు అర్థం కావాలని వెనకాల చెప్తాను కానీ మీకు అర్థం కాదు, అందుకే ఇదంతా చెప్పాను మీకు స్టోరీ. ఓకే, ఇప్పుడు 2వ అధ్యాయం చదువుకుందాం. మరలా ఇప్పుడు ఆ మాట 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నిన్ను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక, అది ఆ మాట చూడండి, నా మనసులో నెమ్మది లేక నేను త్రోయలో ఉన్న వారి యొద్ద సెలవు పుచ్చుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. అక్కడి నుంచి మాసిదోనియాకి వెళ్ళిపోయాడండి. బాగుంది. ఇప్పుడు ఇదే కొరింథీ పత్రిక, మరలా మనం ఇదే కొరింథీ పత్రిక 7వ అధ్యాయానికి వచ్చేసేయండి. ఇదే కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనంలో మేము మాసిదోనియాకు బయలుదేరుతామని 2వ అధ్యాయంలో ఉంది కదా, అదే కదా కంటిన్యూషన్. 2వ అధ్యాయం 12లో మేము మాసిదోనియాకు బయలుదేరుతామని అన్నాడు కదా, అర్థమవుతుంది కదా, రైట్. ఇప్పుడు 5వ వచనం 7వ అధ్యాయం 5వ వచనంలో మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు, అది కనెక్షన్. ఓకేనా, రైట్. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమున విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. అమ్మయ్య, అప్పటికే వాళ్ళు మాసిదోనియాలో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఒకవైపు తీతు రాలేదనేటువంటి బెంగ పెట్టుకున్నాడు, ఒకవైపు పౌలు గారు కదా అక్కడ త్రోయలో రాలేదని వెళ్ళిపోయాడు కదా అక్కడి నుంచి మాసిదోనియాకు. ఒకవైపు తీతు గురించినటువంటి బాధ టెన్షన్ ఎక్కువైపోతుంటే, మరోవైపు చుట్టూ ఉన్నటువంటి సమస్యల వలన మరోవైపు సతమతమైపోతూ ఆయన చాలా కృంగిపోతుంటే ఈలోపు తీతు వచ్చేసాడు మాసిదోనియాలో ఉండగా. అమ్మయ్య అనుకున్నాడు. ఎందుకంటే ఎక్కడో త్రోయలో ఉన్నప్పుడు కలవలసిన వాడు ఎక్కడ కలిశాడన్నమాట, ఇప్పుడు మాసిదోనియాలో కలిశాడు. ఎప్పుడైతే తీతును చూశాడో ఆనందం ఎక్కువైపోయిందండి. ఇంకా ఆనందం ఏమండి పట్టలేకపోతున్నాడు పౌలు గారు. తీతు రాక వలన మాత్రమే కాదు, రాక వలన మమ్మల్ని ఆదరించాడు, అందుకే ఆదరణ కలిగించిన తీతు అని ఏదో మాట్లాడాను టైటిల్. తీతు రాక వలన మాత్రమే కాకుండా తీతు రాగానే నాయన నువ్వు బాగున్నావా, ఏంటి నువ్వు బాగున్నావా, ముందు నువ్వు బాగున్నావా అని అడిగాడు. నేను బాగున్నాను తండ్రి గారు అన్నాడు. రెండవది ఏంటంటే ఏంటి కొరింథీ సంఘ పరిస్థితులు ఏంటి, అది నెక్స్ట్ క్వశ్చన్. అప్పుడు కొరింథీ సంఘంలో తను ఏం చెప్పాడో వాళ్ళు ఏం చేశారో ఈ విషయాలన్నీ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చూద్దాం. అయినను తీతు రాక వల్ల మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమే మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించిన గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. అంటే ఇక్కడ విషయం ఏంటి చెప్పమంటారా, మొత్తానికైతే కొరింథీ సంఘాన్ని సెట్ చేశాడు, అది విషయం. ఓకే కదా, మొత్తానికి తీతు కొరింథీ సంఘాన్ని ఏం చేసి వచ్చాడు, క్రమపరిచయం వచ్చేసాడండి. తీతు రావటమే ఆనందం అనుకుంటే తండ్రి అక్కడ సంఘం అంతా కూడా మీరు ఎలా ఉండాలని మీరు కోరుకున్నారో, కొరింథీ సంఘం ఎలా ఉందని ఒకప్పుడు మీరు బాధపడ్డారో, ఎలా ఉంటే ఆనందం అని మీరు అనుకున్నారో, అలానే కొరింథీ సంఘాన్ని నేను వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాక్యంతో చెప్పి హెచ్చరించి వాళ్ళు సరిచేసి చక్కగా వచ్చేసాను. వాళ్ళంతా కూడా నన్ను చాలా ప్రేమగా వాళ్ళు ఆదరించారు, వాళ్ళ వల్ల నేను చాలా ఆదరణ పొందుకున్నాను, మీ విషయంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని మాటలన్నీ చెప్పేసరికి పౌలు గారికి ఆనందం పట్టలేకపోయిందండి. అంటే ఇక్కడ సమస్యలను సరిచేయగలిగినటువంటి వాడు ఎవరు కనబడుతున్నారు, తీతు. అందుకే తీతు గురించి ఇంత ఉంది. ఇంకా ఫుల్గా మీకు కావాలంటే ప్రత్యేకంగా ఆ ఎపిసోడ్ మీరు చూడండి, ఆ వీడియో మీరు చూడండి తీతు గురించి. రైట్, ఇక ఇప్పుడు ఎంత గొప్పవాడు తీతు. అంతేకాదు మాసిదోనియా నుంచి మరలా ఇప్పుడు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పౌలు గారు మాసిదోనియా నుంచి మరలా పంపుతాడు, కొరింథీ సంఘానికి మరలా పంపుతాడు. అలా మరలా ఆ పత్రిక రాసి పంపుతాడు. ఆ పత్రిక ఈ రెండో పత్రికలు ఈ విషయాలని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు రెండో పత్రికలో రెండో పత్రిక ఉంది చూసారా, ఈ రెండో పత్రిక ఎప్పుడు రాశాడు పౌలు గారు అంటే మాసిదోనియాలో ఉన్నప్పుడు రాస్తాడు. మాసిదోనియాలో ఎప్పుడు రాయటం ప్రారంభించేశాడు, తీతు వచ్చి
తండ్రి అంత ఇన్ఫర్మేషన్ అంతా అంటే సంఘాన్ని గురించిన సమాచారం అంతా కూడా ఇచ్చిన తర్వాత, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఓ మీరు చాలా చక్కగా చూసుకున్నారట, చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారట, నాకు చాలా సంతోషంగా ఉంది, ఆ త్రోయిలో కనబడకపోయేసరికి చాలా కంగారైపోయాను, ఈలోపు మాస్తేనకు వచ్చేసి అక్కడ రాగానే అక్కడికి తీతూ వచ్చేసాడు, ఆహా అని ఇదంతా అనమాట. ఈ స్టోరీ అంతా కూడా మరలా పత్రిక రూపంలో రాసి, రెండో పత్రిక రూపంలో ఈ పత్రికనే మరలా తీతుకిచ్చి, ఈ పత్రికనే మరలా తీతు చేత రెండో పత్రికను మరలా కొరింథీ సంఘాన్ని పంపించాడు. ఈసారి రెండో మారు మరలా ఎందుకు పంపుతున్నాడు అని అంటే కారణం ఉంది. ఏంటా కారణం అని అంటే, యెరూషలేములో సంఘములో బేదలు ఉన్నారు కదా, యెరూషలేము సంఘములోని బేదలైన వారి కోసం కొంత సొమ్ము పోగు చేయాలని చెప్పాడు ఆయన అన్ని సంఘాలకు. అప్పుడు ఆ పోగు చేయబడినటువంటి ఆ చందా ఏదైతే ఉందో దానిని నిమిత్తం, ఆ చందా నిమిత్తం నువ్వు వెళ్ళి మళ్ళీ ఒకసారి అందరినీ కూడా అలర్ట్ చేయను, ఆయన ఆ చందంతా పోగు చేయమని చెప్పి తీతును పంపించేశాడనమాట. అది మీరు 8వ అధ్యాయం చూస్తే మీకు కనబడుతుంది. ఇక్కడ మీరు 8వ అధ్యాయానికి వచ్చారనుకోండి, 8వ అధ్యాయంలో 8వ వచనం నుంచి, 8వ అధ్యాయం 6 నుంచి, కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలు పెట్టానో అలాగూ దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి అని చెబుతూ, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును ఎలాగైతే మీరు అభివృద్ధి పొందుచున్నారో అని ఈ విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఏమంటే 10వ వచనం, ఇందును గూర్చి నా తాత్పర్యం చెప్పుచున్నాను, సంవత్సరం క్రిందటి నీ కార్యం చేయుట ఎందే కాక తలపెట్టుట ఎందు కూడా మొదటి వారే ఉండడం మీకు మేలు, కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలా కలిగినో అలాగనే మీలో కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చండి. అంటే ఏంటంటే చందా గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా, పోగు చేయబడిన చందా గురించి. ఎలా 23కి వచ్చేసరికి 23లో, తీతు ఎవడని ఎవరైనా అడిగినడలా అతడు నా పాలివాడు. తీతు ఎవరైనా ఒకవేళ మరలా ఎవరైనా వచ్చిన వాళ్ళు అడిగితే అతడు నా పాలివాడును, మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడని అన్నాడు. మీ విషయములో నా జత పనివాడు అంటే, ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ కదండి, ఆర్థిక పరమైనటువంటి సంగతి కదా. అందుకే ఇతనికి ఎందుకు ఇవ్వాలని ఒకవేళ మళ్ళీ ఎవడైనా క్వశ్చన్ రేజ్ చేస్తారో చెప్పండి, నాకు ఇస్తే నాకు ఇచ్చినట్లే, అతను ఎవరో కదా నా పాలివాడు, నా జత పనివాడు అంటే. ఇక్కడ ఈ విషయంలో కూడా పౌలు తీతుని ఎంత నమ్మాడండి. ఎలాంటి వాడు అనుకుంటున్నారండి తీతు? చెప్పాను కదా నా నిజమైన కుమారుడు అన్నాడు అని. అతను కనబడకపోయేసరికి చాలా బెంగెట్టేసుకున్నాడు కదండి పౌలు గారు. అతను కనబడగానే చాలా ఆనందపడ్డాడు కదండి పౌలు గారు. జత పనివాడు అంటున్నాడు కదండి, పాలివాడు, ఇన్ని ఉన్నాయండి తీతు గురించి. ఏమన్నా ఇంకొక మాట చూసుకొని మన పత్రికలోకి వెళ్దాం. 12వ అధ్యాయం ఇదే కొరింథీ రెండో పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, మీ యొద్దకు వెళ్ళుటకు తీతుని హెచ్చరించి, మీ యొద్దకు పంపటానికి తీతుని హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతుతో పాటు మరొక సహోదరుని కూడా పంపాను. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకున్నాడా? మీరు చెప్పండి. తీతు విషయంలో మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? తీతు పైన మీరేమైనా నిందలు మోపగలరా? తీతు ఎక్కడైనా కానీ మీద ₹1 తీసుకున్నట్టుగా, మిమ్మల్ని మోసం చేసినట్టుగా ఏమన్నా? ఏమీ లేదు. నాకు తెలుసు తీతు యొక్క క్యారెక్టర్ ఏంటనేది. అంటే ఇప్పటివరకు ఏంటంటేనండి, తీతు ఈ రెండో పత్రికలోనేనండి, అంటే కొరింథీ పత్రికలో తీతును గురించి మనం సుమారుగా 8 మార్లు మనం చూస్తుంటాం. తీతు గురించి ఈ కొరింథీ పత్రికలో 8 మార్లు ప్రస్తావిస్తుంటాడు పౌలు గారు. గలతీ పత్రికలో ఎన్ని మార్లు అని చెప్పుకున్నాం? 2 times. ఇక్కడ 8 times. ఇప్పుడు మనం తీతు పత్రికలు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామంటే, తీతు ఎవరు అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాము. అలానే తీతు పత్రిక ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు, ఎక్కడి నుంచి రాశారు, ఓకేనా? ఆ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పత్రికలోకి వెళ్దాం. ఇంతకీ ఆ పత్రికలో ఏముందనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు తీతు పత్రికకు వచ్చారు అంటే ఇప్పుడు చెప్పిందంతా కూడానండి మీరు చక్కగా మనసులో పెట్టుకొని పత్రిక చదివితే పత్రిక చాలా తేటగా మీకు అర్థమవుతుంది, చాలా తేటగా మీకు కనబడుతుంది. అందుకోసం ఇదంతా చెప్పానండి. ఇందులో అంటే ఏంటంటే అవసరం లేని విషయాలు చెప్పి టైం వేస్ట్ చేయాలనే ఆలోచన నాకే ఉండదు. మీకు అర్థమవుతుందండి? చెబుతున్నాను అంటే అది ఈ పాఠానికి అది రిలేటెడ్గా ఉంటేనే చెప్తాను. అనవసరమైన విషయాలు చెప్పి టైం వేస్ట్ చేసి నా శక్తిని ఎందుకు నేను వృధా చేసుకుంటాను చెప్పండి? కనుక ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుతున్నాను, ఏదైనా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే 100% ఏంటంటే అది మన సబ్జెక్టుకి రిలేటెడ్గా ఉంటేనే మాట్లాడతాను, మాట్లాడాలి కూడా. ఓకేనా? ఇప్పుడు మన పత్రికలోకి వెళ్దాం. 3 అధ్యాయాలని చెప్పాను కదా, ఎన్ని వచనాలని చెప్పాను? 46 వచనాలు. రైట్, ఇప్పుడు పత్రికలోకి వచ్చేద్దాం. తీతు పత్రిక. ఈ తీతు పత్రికలో ఉన్న ఈ 3 అధ్యాయాలు,
ఈ 3 అధ్యాయాలలో ముఖ్యంగా ఈ 3 అధ్యాయాలలో ముందు మొదటి అధ్యాయాన్ని చూద్దాం. మొదటి అధ్యాయాన్ని చూద్దాం. అలానే పౌలు తీతుకు రాశాడా ఈ పత్రిక అంటే తీతుకు రాసినట్టుగా అక్కడ మనకు కనబడుతున్నా, అలానే కేవలం తీతుకు మాత్రమే కాదు ఈ పత్రిక, తీతుతో పాటు తీతును ఒక సంఘంలో విడిచిపెడతాడు. ఆ సంఘానికి కూడా చెప్తున్నాడు. ఇంతకేంటి ఆ సంఘం అంటే క్రేతు అనే సంఘం. ఓకేనా? ఆ సంఘం ఏంటంటే క్రేతు, మర్చిపోకూడదు. క్రేతు అనేది ఏంటంటే అదొక ద్వీపం, అంటే సముద్రములో మధ్యలో ఉన్న ఒక చిన్ని భూభాగం. అది వీలైతే ఒకసారి మ్యాప్ కూడా మీరు చూస్తే బాగుంటుంది. క్రేతు అని నేను చెప్పాను కనుక క్రేతు ఎక్కడుంది అనేది ఒకసారి మ్యాప్లో మీరు అక్కడ చూడొచ్చు. అలానే మీ బైబిల్లో కూడా మీరు చూడొచ్చండి. మీ బైబిల్లో కూడా మీరు చూస్తుంటే క్రేతు అని ఆల్మోస్ట్ అండి మనకి ఎక్కడ ఉంటుందంటే దిక్కులు పరంగా మనం మాట్లాడుకోగలిగితే అది సరిగ్గా మధ్యధరా సముద్రములో, చూడండి, మధ్యధరా సముద్రములో సరిగ్గా సెంటర్లో ఉన్నట్టుగా మనకు కనబడుతుందండి. సెంటర్ అంటే నాకు తెలిసి ఇటువైపు వచ్చేసేమో మనకు ఆసియా ఖండం ఉంటుంది రైట్ సైడు, ఇటు పై భాగానికి వచ్చేసేమో మనకు యూరప్ ఉంటుంది, క్రింది భాగానికి వచ్చేసేమో ఆఫ్రికా అండి. మీకు తెలియాలండి ఇది, ఎందుకంటే తెలియకపోతే మీరు ఏదో నామకార్థంగా బైబిల్ చదువుకొని ఏదో సాటిస్ఫై అయినట్టుగా చదువుకున్నారు అన్నట్టుగా ఉంటుందే తప్ప మీకు బైబిల్ ఏం అర్థమవుదు ఇవన్నీ తెలియకపోతే. అందుకే ఇవన్నీ మళ్ళీ మీకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మధ్యధరా సముద్రము అన్నారు కదా, మధ్యధర అని అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? మెడిటేరియన్ సీ అని ఎందుకంటున్నారు? మధ్యధరా సముద్రం, మధ్య అంటేనే మిడిల్ అని అర్థం కదా. ఎందుకు దానికి మధ్యధరా సముద్రం అన్న పేరు వచ్చేసింది అంటే ఒకసారి మళ్ళీ చూపించిన నా మ్యాప్ అది మీరు చూస్తుంటే అక్కడ ఆ సముద్రం మీరు చూడండి, పైన వచ్చేసి మాసిదోనియా అని మీకు కనబడుతుంది కదండి. మాసిదోనియా అంటే అది వచ్చేసి యూరప్ కాంటినెంట్, అదంతా యూరప్ ఖండం. ఓకేనా? మాసిదోనియా పైభాగం అంతా యూరప్ ఉన్నట్టు. ఈ మధ్యధరా సముద్రానికి కింది భాగం అంతా కూడా ఆఫ్రికా, ఈజిప్ట్ ప్రాంతం కదా. ఈజిప్ట్ ఉంటుంది కదా మనకు, ఆ ఈజిప్ట్ భాగం అనమాట కింది భాగం అంతా కూడా. ఈజిప్ట్ అంటే అదంతా కూడా ఏమంటారు? దాన్ని ఆఫ్రికా ఖండం అంటారు ఈజిప్ట్ను. కనుక ఆ మధ్యధరా సముద్రానికి కింది భాగం అంతా కూడా ఆఫ్రికా, పై భాగం అంతా యూరప్. మరి కుడివైపు ఉన్నదంతా ఏంటంటే కుడివైపు ఉన్నదంతా ఆసియా. ఓకేనా? ఆసియా అదంతా కుడివైపు ఉన్నది. అంటే ఒకవైపు ఆసియా, మరోవైపు వచ్చేసేమో యూరప్, కింద వచ్చేసేమో ఆఫ్రికా. ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి సముద్రం కనుక దాన్ని మధ్యధరా సముద్రము అన్నారు. ఓకే, ఇప్పుడు మన మధ్యధరా సముద్రంలో క్రేతు అనేది కదా మనకు కావాలి. క్రేతు ఎక్కడుంది అది చూడాలి కదా. క్రేతు అనేది ఎక్కడుంది అది చూడండి, అక్కడ యారో మార్క్ మీకు కనబడుతుంది. క్రేతు అని మీకు యారో మార్క్ కనబడుతుంది. ఏమండి ఆ క్రేతు అనే ఆ యారో మార్క్ అది చూసారంటే సరిగ్గా అంటే యూరోప్ కింద దక్షిణ భాగం అంటారు కదా, కింది భాగం అంతా కూడా దాన్ని ఏమంటారంటే సౌత్ కదా. కింది భాగం అంటే దక్షిణ భాగం కదా. కింది భాగం అంటే యూరోప్కు కింద దక్షిణ భాగంలో కనబడుతుంది. మాసిదోనియాకు అడుగున కింద దక్షిణ భాగంలో మనకు కనబడుతుంది క్రేతు అనేటువంటి ఒక దీవి లేదా ఒక ద్వీపం. రైట్, మరలా ఇది చూపించేది. ఇక ఆ ద్వీపం గురించి 2 మాటలు ఏంటంటేనండి, 150 మైల్స్ సుమారు పొడవు వచ్చేసి, అది దాని యొక్క ద్వీపం యొక్క పొడవు వెడల్పులు కూడా మనం మాట్లాడుకుంటే సుమారు 150 మైళ్ళ పొడవుతోనూ అలానే 35 మైళ్ళ వెడల్పుతో, 150 మైళ్ళ పొడవు 35 మైళ్ళ వెడల్పుతో సుమారుగానండి అందులో ఆ ద్వీపములో, ఆ క్రేతు అనే ద్వీపంలో సుమారు ఒక 100 పట్టణాల వరకు ఉన్నాయి అన్నారు. సుమారు 100 పట్టణాల వరకు. అంతేకాదు ఆ ద్వీపంలో పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఆ ద్వీపంలో ఉన్నట్లు. అంటే 100 పట్టణాలు, చిన్న చిన్న పర్వతాలు, 150 మైళ్ళ పొడవు, 35 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి ఆ ప్రాంతమే ఆ క్రేతు అనేటువంటి ఆ ద్వీపం. ఇప్పుడు ఈ క్రేతు అనేటువంటి ఆ ద్వీపం ఉంది కదా, ఇంతక క్రేతు అనే ఆ ద్వీపానికి సువార్త ఎప్పుడు వెళ్ళింది, అక్కడ సంఘం ఎప్పుడు స్థాపించబడింది, ఈ విషయంలో కూడా ఏంటంటే 2 అభిప్రాయాలు. ఒకటేంటంటే ఆ క్రేతు అనే ద్వీపములో పెంతెకోస్తు పండుగ రోజున
అనేక ప్రాంతాల నుంచి యెరూషలేముకు వచ్చారు, వాక్యం విన్నారు, వాళ్ళంతా బాప్తిస్మం తీసుకున్నారు అని మనం 2వ అధ్యాయం చదువుకుంటాం కదా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో. అయితే ఆ పండగ రోజున బాప్తిస్మం తీసుకున్నటువంటి 3,000 మందిలో ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఈ క్రేతు అనేటువంటి ద్వీపంలో యూదులు పండగ వచ్చింది కనుక ఖచ్చితంగా వాళ్ళు యెరూషలేముకు రావాల్సిందే కదా. కనుక పండుగను ఆచరించడానికి, ఆ పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి ఈ క్రేతు నుంచి కూడా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆ రోజు పేతురు గారి ప్రసంగం విన్నారు. విన్న వాళ్ళలో, బాప్తిస్మం పొందుకున్న వాళ్ళలో కొంతమంది ఉన్నారు అని బైబిల్లో మనకున్న ఎవిడెన్స్. ఒకసారి ఆ మాట కూడా చూసేద్దామా? క్రేతులో ఉన్న వాళ్ళు ఏమంటారంటే క్రేతీయులు, గలతీలో ఉన్నవారు గలతీయులు, ఎఫెసులో ఉన్న ఎఫెసీలు అన్నట్టు ఈ క్రేతులో ఉన్నవారిని క్రేతీయులు అంటారు. ఒకసారి 2వ అధ్యాయం 11వ వచనం చూసి వచ్చేద్దాం. ఏమంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రారంభ మాటలోనే మనకు కనబడుతుంది క్రేతీయులు అన్న మాట మనం చదువుకుంటున్నాం. ఓకేనా? ప్రారంభంలోనే క్రేతీయులు అనేటువంటి పదాన్ని మనం చూసాం. కనుక ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినాన బాప్తిస్మం పొందిన వారిలో క్రేతీయులు ఉన్నారు. వారి వలన ఇక్కడ సంఘం ఏర్పడి ఉండవచ్చు అనేది ఒకటి. రెండవది ఏంటంటే, లేదండి పౌలు గారి ద్వారా ఎక్కడ సంఘం స్థాపించబడి ఉండవచ్చు, పౌలు గారి ద్వారా స్థాపించబడినది గనుకనే అక్కడికి తీతును పంపుతున్నాడు ఆ సంఘం విషయంలో అనేది రెండవది. ఇంకొక విషయం కూడా ఏంటంటే, పౌలు గారు రోమా జైలుకు వెళ్ళేటప్పుడు, రోమా ప్రయాణం ఎక్కడి నుంచి, యెరూషలేము నుంచి కైసరియకు వెళ్ళి, కైసరియ నుంచి అక్కడ 2 సంవత్సరాలు కైసరియలో ఉన్న తర్వాత నేను కైసరి ఎదురుని చెప్పుకుంటాను, నా బాధ అంతా, నా సమస్య అంతా నేను ఆయనతో అక్కడే వాదిస్తాను అని అన్నప్పుడు కొంతమంది ఖైదీలతో పాటు పౌలు గారిని రోముకు పంపుతారు కదా. ఆ సమయంలో కూడా ఈ క్రేతు గుండానే వెళతాడు పౌలు గారు రోమ్ ప్రయాణంలో కూడా. అయితే ఆ రోజు అక్కడ ఆయన సువార్త చెప్పి మార్చాడా అనే విషయం మనకి తెలియదు. కానీ ఇక్కడ తీతును ప్రత్యేకించి క్రేతుకు వెళ్ళు అని అక్కడికి పంపి అక్కడ సంఘాన్ని, ఆయన సంఘంలోని లోపాలను సరిచేయమని తీతుకు చెప్పి పంపడంలో ఉన్నటువంటి ఆలోచనను చూస్తుంటే ఇది ఆయన వలననే స్థాపించబడి ఉండవచ్చు అనేది రెండవది. ఓకేనా? మొదటిది 2వ అధ్యాయం 11 ప్రకారంగా ఆ రోజు పెంతెకోస్తు పండుగ వాక్యం విని వచ్చిన వాళ్ళ వల్ల ప్రారంభమై ఉండొచ్చు. 2, ఒకవేళ అలా అయితే పౌలు గారు తీతును ప్రత్యేకించి ఆ సంఘంలో లోపాలను దిద్దామని ఎందుకు పంపుతుంటాడు? ఈయనకు అధికారం ఉన్నది కదా ఆ సంఘం పైన. అంటే ఇంత అధికారికంగా ఆయన అంత బాధ్యత తీసుకొని చేస్తున్నాడు అని అంటే బహుశా ఇతని ద్వారా అక్కడ సంఘం స్థాపించబడి ఉండొచ్చు. రెండవ వాదన. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ తీతు పత్రిక వెనకున్నటువంటి ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు మనం చదువుకుందాం పరిచయాన్ని. ఇప్పుడు మనం పత్రికలోనికి వెళ్ళిపోదాం ఇక. ఓకేనా? ఈ మొదటి అధ్యాయంలో మొదటి 4 వచనాలు ఏమి తెలియచేస్తున్నాయి అన్నప్పుడు, మొదటి 4 వచనాలు వచ్చేసి ఇవి పౌలు గారు తీతును అభినందిస్తూ రాస్తున్న మాటలుగా మనకు కనబడుతున్నాయి. అభినందనలు. మొదటి 4 వచనాలు ఏంటంటే పౌలు గారు తీతును ఉద్దేశించి చెబుతున్నటువంటి అభినందనలుగా మనకు కనబడుతున్నాయి. రైట్. ఇక 5వ వచనం మనకు, మొదటి అధ్యాయం 5వ వచనంలో ప్రధానంగా మనకు అనిపించేది ఏంటంటే, 5వ వచనంలో నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అన్నాడు. అంటే నేను క్రేతులో విడిచిపెట్టడానికి లేదా క్రేతుకు నిన్ను పంపడానికి కారణం చెప్పాడు 5వ వచనంలో. ఏంటా కారణం అంటే, సంఘంలో అక్కడ క్రేతులో ఏమున్నాయి? లోపాలు. అంటే లోపాలు ఉన్నప్పుడు తీతును ఎందుకు పంపుతున్నాడు? ఇప్పుడు మనం ముందు చెప్పిందంతా మీకు చెప్పకపోతే ఇది అర్థం కాకపోయేది మీకు. ఇక్కడ క్రేతులో లోపాలను దిద్దుటకు నేను నిన్ను పంపితే నీ విడిచి వచ్చి ఎందుకు అన్నాడు అని అంటే, లోపాలను సరిచేయటంలో ఎక్స్పర్ట్ అనమాట. ఎవరు? తీతు. ట్రబుల్ షూటర్ అనమాట ఈయన కూడా. అంతే కదా? కొరింథీ సంఘంలోని లోపాలను కూడా ఏం చేశాడు? దిద్దాడు, సరిచేశాడు. అలానే క్రేతులో కూడా. ఏమండి ఒక మాట చెప్పమంటారా? ఈ కొరింథీ సంఘం కాస్త బెటరు వీళ్ళ మీద, ఈ క్రేతీయుల పైన. ఎందుకంటే క్రేతీయులు మామూలు మనుషులు కాదండి వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, సుమారుగా వీళ్ళల్లో చెడ్డ లక్షణాలు అవలక్షణాలను లెక్క పెడితే
సుమారుగా 10 వచ్చాయి. వీళ్ళలో ఉన్నటువంటి అవలక్షణాలు లెక్క పెడితే సుమారుగా 10 అవలక్షణాలు వచ్చాయండి. 10 చెడ్డ లక్షణాలు కనబడుతున్నాయి. మనం ఒకటి సరి చేసుకోమంటే సరి చేసుకోలేం. మనం జనరల్గా మనం ఒకటే సరి చేసుకోం. ఆదివారము తప్పనిసరిగా క్రమముగా మనం సంఘముగా కూడుకోవాలంటే అదే మనకు కష్టంగా ఉంటుంది. పోనీ వచ్చే వారంతా సమయానికి రావాలను అంటే అది కూడా మనకు కష్టంగా ఉంటుంది. దీన్నే చిన్న చిన్నవి ఇవన్నీ వీటినే మనం సరిగా సరి చేసుకోలేకపోతున్నామండి. 1, 2 అలాంటిది 10 భయంకరమైన లక్షణాలు ఉన్నాయి వీళ్ళలో. ఇక వీటిని సరి చేయాలి అని అంటే పౌలు గారికి అర్థమైపోయింది, తీతు యు ఆర్ ద రైట్ పర్సన్, నువ్వే సరి అయినటువంటి వ్యక్తివి, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అన్నాడు. పంపించేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇక వచ్చేసాడు. అంటే ఇక్కడ 5వ వచనంలో ఏంటంటే పౌలు తీతును క్రేతులు విడిచిపెట్టడం, క్రేతుకు పంపడం అనేది 5వ వచనం. ఇక మీరు 6 నుంచి 10 వరకు, 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులు ఏంటంటే ఇక్కడ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత క్రేతులో ఉన్నటువంటి సంఘములో పెద్దలను నువ్వు చూడు, ఆ పెద్దలను నువ్వు నియమించాలి. ఆ పెద్దలను నియమించేటప్పుడు అందుకే అన్నాడు కదా, లోపముగా ఉన్న వాటిని ఫస్ట్ దిద్దిన తర్వాత క్రేతులో ప్రతి పట్టణములో అన్నాడు. ఆ పదం చూడండి, అక్కడ ప్రతి పట్టణములోను అన్నాడంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఏంటంటే సుమారుగా క్రేతులు ఎన్ని పట్టణాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సుమారుగా ఒక 100 పట్టణాల వరకు ఉంటాయన్నట్టుగా చెప్పాను మీకు. అందుకే ఇక్కడ ఈ మాటలు ఆయన ప్రతి పట్టణములోను అన్నాడు. అంటే క్రేతులో చాలా సంఘాలు ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. అన్ని కలిపి ఏమన్నారు అంటే క్రేతు అన్నారు. ఓకేనా? అంత ద్వీపం అదంతా, అందులో చిన్న చిన్న పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను దిద్దాలి. రెండో పని ఏంటంటే దిద్దటం మొదటి పని. రెండో పని ఏంటి? పెద్దలను నియమించాలి. అయితే నువ్వు నియమించే పెద్దలు ఎలాంటి వాళ్ళై ఉండాలి అది చెబుతున్నాడు అనమాట ఇప్పుడు. అంటే పెద్దలు, నియమించబడేటువంటి పెద్దలకు ఉండవలసిన లక్షణాలు సుమారుగానండి ఇక్కడ 14 లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయండి. ఇక్కడ 14 లక్షణాలను చెప్తున్నాడు. మీరు 6వ వచనం నుంచి 10 వరకు మీరు చూస్తుంటే మొత్తంగా సుమారు 14 లక్షణాలు కనబడుతుంటాయి. 6లో నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, దుర్వ్యాపారము విషయమే నేరము మోపబడిన వారై ఉండాలి, అవిధేయులు కానివారుగా విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉండాలి. ఏమండి? ఆ తర్వాత నిందారహితుడుగా ఉండాలి, స్వేచ్ఛపరుడుగా ఉండాలి, ముక్కోపిక, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థబుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశానిగ్రహము గలవాడనై తాను హితబోధ విషయమై జనుడు హెచ్చరించుటకు ఎదురాడు వారి మాటలను ఖండించుటకు శక్తి గలవాడనుకున్నట్లు ఉపదేశమును అంగీకరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడై. చాలా ఉన్నాయండి లక్షణాలు కదా. ఇన్ని లక్షణాలు అతనిలో కనిపించాలి. ఎవరిలో? పెద్దలలో ఇవన్నీ కూడా నువ్వు చూడాలి. అట్టివాణ్ణి నువ్వు అక్కడ సంఘములో పెద్దగా నువ్వు నియమించాలి. చాలా పెద్ద తలపోటండి. ఎందుకంటే సంఘంలో ఒక వ్యక్తిని మనం పెద్దగా పెట్టడం అంటేనండి చాలా కష్టం కదండి. ఎవరికైనా ఒక బాధ్యత అప్పగించామనుకోండి, మిగతా వాళ్ళు లేస్తారు, దయ్యాల్లాగా లేస్తారు. లేచి ఆయనకే చెప్పాలా, వాళ్ళకే ఇవ్వాలా, మాకు ఇవ్వకూడదా, మాకు చెప్పకూడదా, మేము అంత చేతగాని వాళ్ళం అయిపోయామా, మేము అంత కనబడిన వాళ్ళం అయిపోయామా, మేము ఎప్పటి నుంచి వస్తున్నాము, మేము ఎంత ఇస్తున్నాము, ఎంత చేస్తున్నాము, మా చదువు ఏంటి, మా హైట్ ఏంటి, మా పర్సనాలిటీ ఏంటి, ఇవన్నీ అవసరం అండి? ఊరుకుంటారా అండి? జనరల్గా చెప్పండి. మళ్ళీ బయటికి మాత్రం అబ్బాయి దాందే ఉంది బ్రదర్, మాకు పని బాధ్యత ఏమి ఇవ్వలేకపోయినా, అధికారం లేకపోయినా మేము పని చేస్తాం బ్రదర్ అంటారు. లోపల మాత్రం ఇన్ని అనుకుంటూ ఉంటారు లోపల. ఏమంటే అంత ఈజీ కాదండి బాబు వీళ్ళని అధికారులుగా పెద్దలుగా నియమించడం అని అంటే తీతుకు చాలా కష్టం. అందుకే నాయన నువ్వైతేనే కరెక్ట్ తీతు, నువ్వైతేనే చక్కగా చేస్తావు, అందుకే నువ్వే వెళ్ళి అక్కడికి అని తీతును పంపించేశాడనమాట. ఇప్పుడు 10 నుంచి చూద్దాం, 10వ వచనం నుంచి. ఇప్పుడు 10వ వచనం నుంచి మీరు చూస్తుంటే ఇక్కడ 10 నుంచి 16 వరకు ఉన్నటువంటి ఈ వచనాలలో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా క్రేతీయులకు సంబంధించినటువంటి లక్షణాలండి. అంటే క్రేతీయులలో ఉన్నటువంటి లోపాలు మీరు చూస్తుంటే చెప్పాను కదండి, చాలా ఉన్నాయండి వీళ్ళలో కూడా. సుమారుగా 10 వరకు కనబడతాయని చెప్పాను కదా. ఏమండి మీరు చూస్తుంటే అక్కడ 12 నుంచి ఏమండి, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు.
ఏంటేంటి అప్పుడప్పుడు కాదట, నోరు తెరిస్తే అబద్ధాలు. ఎవరికి? వీళ్ళకు, ఈ క్రేతీయులకు. ఎల్లప్పుడూ అబద్ధికులను, 2 దుష్ట మృగములను సోమరులను తిండిపోతులునై ఉన్నారు అన్నాడు. అని అంటే ఏమండి, ఎవరికొన్ని ఉన్నాయా ఇవి? ఎవరికొన్ని ఉన్నాయా? ఉంటే క్రేతీయులు. చూడండి, ఇంకా ఇంత మాత్రమే కాదండి, ఈ సాక్ష్యము నిజమే అంటే నేనలేదు, వాళ్ళ ప్రవక్తలు ఉంటారు కదా క్రేతీయులలో ముందటి తరాలలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, వాళ్ళ వంశాలలో, వాళ్ళ జాతులలో ముందు నుంచి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక మాటగా చెప్పుకుంటూ ఉంటారు సామెతగా. ఏంటంటే, అమ్మ బాబోయ్, క్రేతీయులు మామూలు మనుషులు కాదురా అని. ఇప్పుడు జనరల్గానండి, ఇప్పుడు స్టువర్ట్పురం అనే ఒక ఊరుంది, మీకు అందరికీ తెలుసు, మన ఆంధ్రాలో బాపట్ల చీరాల మధ్యలో ఉంటుంది. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, స్టువర్ట్పురం దొంగల సినిమాలు కూడా తీశారు ఆ ఊరి పేరు మీద. ఆ ఊరి పేరు చెప్తేనండి, ఇంకా ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఆ ఊరి పేరు చెబితే ధనవంతులైన వాళ్ళకు, ఏమండి గొప్ప గొప్ప భూస్వాములైన వాళ్ళకు నిద్ర పట్టకపోయేదండి. ఎందుకంటే మరి అంత పేరుంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు. ఇంతకు ఎందులో వాళ్ళ ఎక్స్పర్ట్స్ అంటారా? దొంగతనాలు చేయటంలో. వాళ్ళ చేతిలో ఏముందా అన్నది కాదండి, ఏమున్నా ఎంత పెద్దదాన్నైనా చాలా సులువుగా ఎత్తుకుని వెళ్ళిపోతారు అంతే. ఏ ఇంటి మీదైనా కన్నుపడింది అనుకోండి, రాత్రి కన్నం పడాల్సిందేనమాట ఆ ఇంటికి, అంతే. ఇంకా వాళ్ళ పేరు చెబితేనండి, అంటే ఎక్కడైనా పెద్ద దొంగతనం జరిగింది అనుకోండి, మొట్టమొదటి పోలీసులు ఎక్కడికి వస్తారట? అక్కడికి వస్తారట, స్టువర్ట్పురమే వస్తారట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏంటంటే అంత పేరెళ్ళింది అనమాట అది స్టువర్ట్పురం. క్రేతీయులు అంటే అంతకు 100 రెట్లు ఇల్లు, 100 రెట్లు. ఎందుకంటే క్రేతీయులు ఎల్లప్పుడూ అన్నాడు చూసారు, ఎల్లప్పుడూ అబద్ధికులను, తర్వాత దుష్ట మృగములను సోమరులను తిండిపోతులు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి, చూడండి, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయము భ్రష్టులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైంది కాదు. వారి మనసును వారి మనసాక్షి అపవిత్రపరచబడిపోయింది. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యమైన కార్యక్రమాలు, అవిధేయత, ప్రతి సత్కార్యము విషయమే భ్రష్టులుగా మారిపోయారు. తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. అని అంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఎవరిలో ఉన్నాయన్నమాట? ఈ క్రేతీయుల్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ మధ్యలోనికి పంపించి ఆయన, ఇది క్రైస్తవులైనా, అయినా ఇంకా చావలేదు శరీర కార్యాలు, చావలేదు ఇంకా లోకాశలు, ఇంకా చంపుకోలేదు. ఇవన్నీ చెడ్డవాటినన్నిటినీ కూడా శరీరేచ్ఛలను ఏమంటే సిలువతో, ఏమంటే క్రీస్తుతో పాటు సిలువ వేసి ఉన్నాము అని పౌలు గారు మాట్లాడతారు కదా. సిలువ వేసాము ఎప్పుడు? బాప్తిస్మములో. ఇంకెక్కడివి అవి? చచ్చిపోయాయి కదా. లేదు, ఇంకా అవి మళ్ళా రిపీట్ అవుతూనే ఉంటాయి. చాలామందిలో శరీరాశలు కనబడుతూనే ఉంటాయి, లోకాశలు కనబడుతూనే ఉంటాయి. అదేంటండి, మీరు సిలువ వేయలేదా వీటిని? మీరు చంపలేదా వీటిని? మీరు చచ్చారు కదా బాప్తిస్మలో, కొత్తగా మళ్ళీ లేచారు కదా మీరు. మళ్ళా పాత జీవితంలో ఉన్నటువంటి ఆ కోరికలేంటి, పాత జీవితంలో అలవాట్లేంటి, పాత జీవితంలో చెడేంటి, పాత జీవితంలో అబద్ధాలేంటి, ఆ మోసాలేంటి, ఆ చూపులేంటి, ఆ చేతలేంటి, అయితే అవన్నీ మీరు చంపేశారు కదా బాప్తిస్మలో. మళ్ళీ బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా ఇవన్నీ ఎక్కడివి, ఎలా వచ్చాయి? ప్రశ్న. అంటే బాప్తిస్మం అయితే పొందుకున్నారు తప్ప వీటన్నిటినీ కూడా మీరు సమాధి చేయలేదన్నమాట. అయితే లేదు, చేస్తే మరలా ఇవన్నీ మరలా ఎందుకు కనబడుతుంటాయి? అందుకే పేతురు గారు మాట్లాడతారు, కుక్క తన వాంతికి తిరిగినట్టు అని సామెత చొప్పున వీరికి జరిగెను, వీరికి సంభవించిన అంటాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు అని సామెత. ఏంటా సామెత? కుక్క బాగా తిని వాంతి చేసుకొని మరలా ఆకలిగా ఉన్నప్పుడు మరలా పరిగెత్తుకొని వెళ్ళి చేసిన వాంతిని తినేటువంటి జాతి లక్షణం అండి దానిది. నువ్వు బాప్తిస్మలో అన్ని వదిలేసావు కదా, మరలా ఏవైతే వదిలేసావో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? కుక్క అయితే ఎలా వదిలేసిన దానికోసం మరలా వెళ్ళిందో నువ్వు కూడా వదిలిన దానికోసం మళ్ళా నువ్వు వెళ్ళటం కాదు. కడగబడిన పంది బురదలో దొర్లినట్టు అన్నాడే.
బురదలో ఉన్నటువంటి పందిని కడిగితే మరలా బురదకు వెళ్ళినట్టు నువ్వు కూడా పాపం అనే బురదలో మలినమైపోతున్న నిన్ను క్రీస్తు రక్తము చేత కడిగి నిన్ను పరిశుద్ధంగా మార్చి సంఘంలో కూర్చోబెడితే నువ్వు మరలా పాపం అనేటువంటి ఆ బురదలోనికి నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు? అలా వెళ్ళకూడదు కదా. వెళుతున్నారు ఈరోజు సంఘాలలో ఉన్న వాళ్ళు. ఇంత వాక్యాన్ని వింటూ కూడా, ఇంత జ్ఞానానికి వారసులై కూడా మరలా మాట్లాడితే మాకు తెలిసినంత, మేము నేర్చుకున్నంత అని మాట్లాడతారు. ఎందుకు ఆ మాటలు? అనవసరంగా వాక్యం పరువు తీయటానికి తప్ప, దేవుని నామాన్ని అవమానపరచడానికి తప్ప. ఎందుకండి ఆ మాటలు? మరలా పొగరుబోతు మాటలు, గర్వంతో కూడుకున్న మాటలు. నువ్వు ఎంత నేర్చుకున్నా ఏమి తెలియని వాడే భక్తిగా బ్రతుకుతున్నాడు. చూడు ఒకసారి లోకంలో మిగతా క్రైస్తవులు కొంతమందిని చూడండి ఎలా ఉంటారో వాళ్ళు. పెద్దలన్న గౌరవం, సేవకులన్న వినయం, విధేయత, దేవుడంటే భయము, భక్తి, వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, వెళ్ళే విషయంలో, అన్ని విషయాలలో మనకంటే బాగుంటారేమో వాళ్ళు. ఒకసారి చూడండి వాళ్ళను. కొద్దిగా నేర్చుకున్న వాళ్ళే అంత ఉన్నతంగా బ్రతుకుతున్నప్పుడు, అంతగా దేవుని కోసం చేస్తున్నప్పుడు ఇంత నేర్చుకుని నువ్వు ఇంకెలా ఉండాలి? ఒకసారి అందుకు అలా పోల్చుకోకూడదు. క్రేతీయులు చూడండి ఎలా ఉన్నారో. అందుకే పౌలు మరలా తీతును అక్కడ విడిచిపెట్టేసి వచ్చేసాడట. నాయన నువ్వు సెట్ చేయాలి, వీళ్ళను సెట్ చేయాలి. అందులో మరలా వాళ్ళ మధ్యలోనూ కూడా వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు? సున్నతి సంబంధులు వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ధర్మశాస్త్రం ఉందని చెప్పేవాళ్ళు, విశ్రాంతి దినం పాటించాలని చెప్పేవాళ్ళు, ఖచ్చితంగా నువ్వు బాప్తిస్మం తీసుకున్నా మళ్ళీ సున్నతి తప్పదురా అని చెప్పే ఈ మూర్ఖులు మరలా అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఇంకా 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 వెంటాడుతున్నారండి క్రైస్తవ్యాన్ని, ఇంకా వెంటాడుతున్నారండి ఇదే బోధతో. మీరు ఏదైనా చెప్పండి బ్రదర్, శనివారం విశ్రాంతి దినం అంతే, తప్పదు. ఇంకా ఏం చెప్తామని చెప్పండి వాళ్ళకి. ఇంకా మీరు ఏదైనా చెప్పండి, సున్నతి చేయాల్సిందే అంతే అంతే అంటాడు. ఇంకేం మాట్లాడతాం చెప్పండి అలాంటి వాళ్ళతో, మూర్ఖులతో. అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారని అది కాదురా బాబు అని చెప్పడానికి తీతును పంపించండి. ఒక పత్రికే రాస్తే వారి నోళ్ళు మూయించమని మరీ చెప్తుంటే ఏం మాట్లాడతారండి ఇలాంటి వాళ్ళతో? ఇంకా అంటే భ్రష్టు పట్టించడానికి వాడు ఏర్పాటు చేసుకున్నటువంటి సమూహం ఇదంతా, వాడు అనుచర గణాంగం ఇదంతా, గుడాచారులు, సంఘాన్ని పాడు చేయడానికి ప్రవేశిస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రక్షణలోనికి వచ్చింది దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవటానికి, ఎవరికో అప్పగించేసి నాశనానికి వెళ్ళిపోవడానికి కాదు దీన్ని. అందుకే చెప్తున్నాడు తీతుతో, నాయన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళినటువంటి మనుషుల మధ్యలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి వాళ్ళ మధ్య. అందుకే నువ్వు సంఘం నువ్వెంతకాలం ఉంటావు అక్కడ? కనుక ఆ బాధ్యతలన్నీ కూడా ప్రతి పట్టణంలో కూడా పెద్దలను సెలెక్ట్ చేయి. ఆ పెద్దలకు ఇలాంటి లక్షణాలతో ఉండాలి. అప్పుడే వాళ్ళు పెద్దలు అనాలి, అప్పుడే వాళ్ళు పెద్దలు అనాలి. వాళ్ళు చూసుకుంటారు. ఇది మొదటి అధ్యాయం అండి. ఇదంతా మొదటి అధ్యాయం. ఇప్పుడు రెండో అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇక రెండో అధ్యాయానికి వెళ్ళిపోతే ఈ రెండో అధ్యాయం అంతా కూడా, ఈ రెండో అధ్యాయంలో కొన్ని వచనాలు విడివిడిగానే మాట్లాడుతుంటాను. జాగ్రత్తగా చూడాలి మీరు. విడివిడిగా ఎందుకంటే కొన్ని వచనాలేమో తీతుగారి కోసం మాట్లాడతాడు, కొన్ని వచనాలేమో వృద్ధుల కోసం మాట్లాడతాడు, కొన్ని మాటలు వచ్చేసి ఏమో యవన పురుషుల కోసం చెప్తాడు, కొన్ని యవన స్త్రీల కోసం చెప్తాడు, మరి కొన్ని సంఘం కోసం మాట్లాడుతున్నాడు. ఇలా రకరకాలుగా ఉంటాయి ఈ వచనాలు. ఒకసారి మీరు చూస్తుంటే ముందుగా తీతు కోసం చెప్పిన మాటలు చూడండి. 1వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 15వ వచనం. మళ్ళీ చెప్తున్నాను, 1వ వచనం చూడండి. తీతు కోసం చెప్పాడు 1వ వచనం. అవును, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించుము అంటే ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తీతు. అంతే కదా. నీవు హితబోధ, ఆరోగ్యకరమైన బోధ, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అన్నాడు అని అంటే తీతుకు చెబుతున్నాడు అని అర్థం. 7వ వచనం చూస్తారా? 7వ వచనం ఎవరి కోసం చెప్తున్నాడు? ఇదిగో పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు తీతు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకో బిడ్డ అన్నాడు. నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకో. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న. ఎందుకంటే వాళ్ళంతా దుష్టులు, వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయావు అని అంటే మరలా ఎక్కడ వాళ్ళలాంటి వాడు నువ్వు అయిపోతున్నా భయం నాకుంది. అందుకే నువ్వు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. అందులో ఏంటంటే వాళ్ళందరి చూపులు నీ మీదనే ఉంటాయి. నువ్వు బాగు చేద్దామని వెళ్ళావో తప్ప నిన్ను పాడు చేస్తారు ఆ రకాలన్నీ కూడా. అందుకే నువ్వు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. నిన్ను నువ్వు పవిత్రపరచుకో అన్నాడు. అందుకే ప్రతి బైబిల్ పట్టుకొని సమాజంలోకి వెళ్ళి బైబిల్ బోధించాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను చెబుతున్న మాట ఏంటంటే, చుట్టూ ఉన్న లోకం మంచిది కాదు. లోకం కోసం మాట్లాడిన మాట తొడేళ్ళు అన్నాడు ఆ రోజు.
చెప్పి నిలబడి నువ్వు మాట్లాడుతుండొచ్చు. కానీ నువ్వు మాట్లాడుతున్నంత వరకు కానీ, నువ్వు మాట్లాడి దిగిన తర్వాత కానీ, నువ్వు వెళుతున్నప్పుడు కానీ, నువ్వు ఉంటున్నప్పుడు కానీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నిన్ను గమనిస్తుంటారన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. వీడు అది చెప్పాడు, ముందు వీడు చేస్తున్నాడా? ఒకవేళ నువ్వు కానీ ఏదో ఒక విషయంలో నువ్వు కానీ దొరికావా, ఇక నిన్ను ఆడుకుంటుంది, వాడుకుంటారు. మామూలుగా కాదు, నువ్వు తల దించుకోవాలి, చావాలన్నట్టుగా. ఇంకా అందుకే తీతు, నిన్ను నువ్వే సత్కార్యముల విషయమై నువ్వు మాదిరిగా కనపరుచుకో నా అంటున్నాడు. ఇది కూడా ఎవరి కోసం చెప్పాడు ఈ మాట? తీతు కోసం చెప్తున్నాడండి. తీతు కోసం. మరొక మాట 8వ వచనంలో కూడా ఆయన కోసం చెప్తుంటాడు. 8 కూడా, నీ ఉపదేశము మోసము లేనిదిగా ఉండాలి, మాన్యమైనదిగా ఉండాలి, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బోధ మార్చొద్దు. చాలా మోసం లేనిదిగా ఉండాలి నీ బోధ, కపటం లేనిదిగా ఉండాలి. జాగ్రత్త. 15వ వచనం, వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు ఉండుము. నిన్ను ఎవనిని తృణీకరించనివ్వకము. నిన్నెవనిని తృణీకరింపనీయకము అంటే నిన్ను ఎవరూ కూడా తృణీకరించే విధంగా. మీకు అర్థం కాదు చెప్తాను. ఒరే నాన్న, నిన్ను ఎవడు వేలెత్తి చూపకూడదురా. నిన్ను ఎవడు కూడా వేలెత్తి చూపనంత గొప్పగా బ్రతుకు. మన స్వామి, మన అన్నయ్యని యేసు ఎలా బ్రతికాడో నీకు తెలుసు కదా. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాలుగా బ్రతికాడు ఆయన. నేను వాళ్ళనే బ్రతికే ప్రయత్నం చేస్తున్నాను, నేను వాళ్ళని బ్రతుకుతున్నాను. అందుకే నేను ఒక మాట అనగలిగాను. నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు నన్ను పోలి నడుచుకోండి నేను ఎందుకు రాశాను కొరింథీయులకు ఆ పత్రిక, ఆ మాట? అటువంటప్పుడు నువ్వు నా కుమారుడు అయినందుకు, నా ఆశ నెరవేరుస్తున్నందుకు, నా పనిలో పాలు పంచుకుంటున్నందుకు నువ్వు కూడా అలానే ఉండాలి. అందుకే నిన్ను ఎవరిని తృణీకరింపనీయకుండా చూసుకో అన్నాడు. ఇప్పుడు చెప్పిన ఈ మాటలన్నీ ఎవరి కోసం చెప్పాడనమాట? ఈ అధ్యాయంలో 1వ వచనం కానీ, 7వ వచనం కానీ, 8వ వచనం కానీ, 15వ వచనం కానీ, ఈ 4 వచనాలలో రాయబడిన మాటలన్నీ ఎవరి కోసం? ప్రత్యేకంగా తీతు కోసం. ఓకే, తీతుతో అయిపోయింది. ఈ రెండవ అధ్యాయంలో తీతుతో క్లోజ్ అయిపోయింది. ఇంకెవరి కోసం చెప్పాడు ఈ అధ్యాయంలో చూద్దామా? ఈ అధ్యాయంలో ఇంకెవరి కోసం మాట్లాడుతున్నాడు? వృద్ధుల కోసం మాట్లాడాడు. నెక్స్ట్ వచ్చి వృద్ధుల కోసం. అంటే సంఘంలో వృద్ధ స్త్రీలు ఉంటారు, వృద్ధ పురుషులు ఉంటారు కదా. కనుక వృద్ధులైనటువంటి పురుషుల కోసం, స్త్రీల కోసం చెబుతున్న మాట ఏంటంటే 2-3 వచనాలు చూడండి. ఇక్కడ 2-3 వచనాలు వృద్ధుల కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఇదిగో వృద్ధులు, సంఘములో ఉన్న వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెను. పురుషుల కోసం చెప్పాడు, వృద్ధ పురుషుల కోసం చెప్పాడు. ఇదిగో ఏ విషయంలో కూడా మీలో లోపం కనపడటానికి వీల్లేదు. వృద్ధులైన వారులారా, సంఘములో ఉన్న వృద్ధులుగా, ముసలివాండ్రుగా, సంఘములో ఉన్న వాళ్ళందరి చేత తల్లిగా, తండ్రిగా పిలువబడుతున్న వారుగా ఉన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వృద్ధుని మీరు గద్దింపక, వృద్ధులైన వారిని ఏమని పిలవమన్నాడు? తండ్రిగా భావించమన్నాడు ఆయన తిమోతికి రాసినప్పుడు. వృద్ధులను మీరు గద్దించకూడదు. వాళ్ళని ఎలా భావించాలట? మనం తండ్రి. మీ సంఘాలలో, మీరు వెళుతున్న సంఘాలలో వయసులో పెద్దవారైన వృద్ధాప్యాలు ఉన్న వారు ఎవరినైనా మీరు ఎలా పిలవాలి అని అంటే వారిని మీరు తండ్రిగా, తల్లిగానే పిలవాలి. తండ్రిగా, తల్లిగానే మీరు భావించాలి తప్ప మరొక వరుస కాదు. 2, అలానే యవన స్త్రీలు, యవన పురుషులు మీ సంఘంలో ఉన్నప్పుడు వారిని ఎవరినైనా సరే మీరు పిలవవలసినది ఒకటే పిలుపు, ఏంటంటే సోదరి, సోదరుడు. ఇది తప్ప మీరు ఇంకొక మాట మీ నోట నుంచి మీరు ఉచ్చరించారా, సంథింగ్ తేడా. మీలో వాడు ప్రవేశించాడు, ఏదో లోపల కపటంగా నటిస్తున్నారు, వేషధారణతో ఉన్నారని అర్థం. అందులో అనుమానమే లేదు. బైబిల్ ఏమని పిలవమంటే నువ్వు ఏమని పిలుస్తున్నావు? బాబాయా, మామానా, చిచ్చానా? చంపేస్తాడు దేవుడు. ఎక్కడికి వచ్చారనుకుంటా? సంఘానికి వచ్చారనుకుంటున్నారా? లేదంటే సినిమాకి వచ్చారనుకుంటున్నారా? ఇది సంఘం అనుకున్నారా? చిల్లర మార్కెట్ అనుకుంటున్నారా? నీకు మామైనా ఏదైనా బయట, కానీ సంఘములో నీ పిలుపు ఒకటే. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇంతకు మించి వేరే మాట నీ నోట రావద్దు. ఎవరినైనా అదే దృష్టితో, అదే చూపుతో నువ్వు చూడాలి. అప్పుడు సంఘం ఎందుకండి?
సంఘం ఎందుకండి అవమానించబడుతుంది? సంఘం ఎందుకండి రోడ్డులు పడుతుంది? అప్పుడు సంఘానికి ఎందుకండి తలంపులు వస్తాయి, చెడ్డ తలంపులు? ముఖ్యంగా యవనస్తులైన వారి కోసం చెప్తున్నాను. సంఘానికి వెన్నెముక మీరు, సంఘాన్ని నాశనం చేసేది కూడా మీరే, మీ వలననే. అందుకే ప్రతి సంఘములో ఉన్న యవనస్తులైనటువంటి వారిని పెద్దలుగా ఉన్న మీరు కనిపెట్టాలి. ఎప్పటికప్పుడు వారిని గమనించాలి, సరిచేయాలి, బుద్ధి చెప్పాలి, లేదా బయట విసిరిపారేయాలి వినకపోతే. కారణం వారి వలన సంఘానికి అవమానం. అంటే అది దేవునికి అవమానం, అది క్రీస్తు త్యాగానికి అవమానం. సాధ్యమైనంత వరకు వారిని గద్దించి సరిచేసి కాపాడుకుందాం. అయినా మార్చుకోనప్పుడు, అయినా విననప్పుడు బయట పారవేయండి, తీసి పక్కన పెట్టండి. అదే చెప్తున్నాడండి ఇక్కడ. వృద్ధ స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? వృద్ధ పురుషుల కోసం చెప్పి తర్వాత మాట ఏమండి, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము ఉండకూడదు వృద్ధ పురుషులు. అలానే 3వ వచనంలో అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలు. 3వ వచనంలో 3 ఏమన్నాడు? అపవాదులు అన్నాడు. చూసారా? మూల భాషలో అపవాదులు, కొండె కత్తెలు అని అంటే చెప్పాం కదా. సామెతల గ్రంథంలో ఏమో ఉంటుందండి 11వ అధ్యాయంలో అనుకుంటాను. ఏంటి కొండెగాడు అంటాడు. మనం మాట్లాడుకున్నాం గతంలో. కొండెగాడు అంటే, కొండెగాడు అంటే ఎవరు? కొండెగాడు ఈ మాటలు అక్కడ చెప్పటం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం, ఏమని ఇక్కడ చెప్పిన దానికి మరికొంత కలపటం, మరికొంత తీసేయటం, ఇద్దరి మధ్య గొడవ పెట్టడం, వాళ్ళు గొడవ పడతారు చూసి ఆనందించటం. ముసలమ్మ ముచ్చట్లు అంటాడు. అందుకే ఎందుకు అవసరమా? కాటి కాలు చాపిన వయసు, చావుకు దగ్గర పడిన ఏమండి వయసు, రోజు లెక్క పెట్టుకుంటున్న సమయం అది. ఎన్నో మాట్లాడారు. ఈ వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత ఈ నోటితో ఇంకేం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి? కనీసం ఇప్పుడైనా నోరు తెరిచి దేవుడి కోసం మాట్లాడరా? కూర్చోబెట్టుకొని మనవాళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు, కోడళ్ళు, ఏమండి కొడుకులతో కూర్చొని కనీసం ఇప్పుడైనా మీరు భయం చెప్పకపోతే మీ కుటుంబాలకు, ఇప్పుడైనా మీరు భక్తి నేర్పించకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి? ఇక కొండె కత్తెలుగా ఉండకండి. వృద్ధులైన వారి కోసం చెప్తున్న మాట వృద్ధ స్త్రీల కోసం ప్రత్యేకించి చెప్తున్నాడు ఆయన. వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక. ఇదొక రోగం ఉంది మరలా. చుట్ట తాగే అలవాటు లేదేంటి? ఉన్నది. మన్ను తాగే అలవాటు లేదా? ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ కోసం తాగుతున్నాం. పురుషులే తాగాల, మేము తాగకూడదా? పోటీ. ఏ విషయంలో పోటీ? పాటలు పాడే విషయంలో కాదు, మందు తాగే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో కాదు. ఏమండి అలా అయిపోయిందండి. పాడైపోయారండి. పాడైపోయిందండి వ్యవస్థ అంతా కూడా. మీకు తెలుసు కదా, నేను ఎక్కువగా చెప్పదలుచుకోవట్లేదు. ఎంత ఘోరంగా అంటే, ఏమండి స్త్రీలు అనగానే ఒకప్పుడు పద్ధతి. ఇవాళ ఏమైనా పద్ధతి ఉందంటారు చెప్పండి? ఏమైనా పద్ధతిగా ఉన్నారా చెప్పండి? పురుషులతో పాటు అన్ని విషయాలలో చెడిపోలేదా? వాళ్ళ డ్రగ్స్ తీసుకుంటే వీళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు మందు తాగితే వీళ్ళు మందు తాగుతున్నారు. అవునా? ఎక్కడండి? ఏ విషయంలోనండి? ఏమండి ఆడవాళ్ళండి ఈ తప్పు చేయలేదండి అనడానికి ఏమైనా ఉందా చెప్పండి? హత్యలా? ఒకప్పుడు పురుషులు చేసేవాళ్ళ హత్యలు. అమ్మ బాబోయ్, అంతకు మించిపోయారండి ఆడవాళ్ళు హత్యలు చేయటంలో. హత్యలలో ఆరితేరారు. ఎంత దారుణంగా చంపుతున్నారో, కనబడకుండా సాక్ష్యాలను కూడా ఎలా మాయ చేస్తున్నారో గతంలో ఇన్సిడెంట్ మీకు తెలుసు. ఏకంగా భర్తను, ప్రియుడితో కలిసి భర్తను చంపి, ప్రియుడిపై యాసిడ్ పోసి హాస్పిటల్లో పెట్టి వాడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి వాడిని భర్త ప్లేస్లో తీసుకెళ్ళి అందరిని నమ్మించి అబ్బ బాబోయ్, ఏంటండి బాబు, పెద్ద సినిమా అది. అది చూసి సినిమా డైరెక్టర్లే విస్తుపోయారట, మాకే రాలేదు ఐడియా అని. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కనుక ఏ విషయంలో తీసిపోయారు చెప్పండి? ఆడవాళ్ళు ఏ విషయంలో తీసిపోయారు? భర్తలు పనికి వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళేమో నిన్ను ఎలా పోషించాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. నువ్వేమో వాళ్ళు ఎలా మాయ చేద్దామన్న ఆలోచనలో నువ్వు ఉన్నావు. ఇదేనా తల్లి? ఇది నీకు తగునా? పిల్లల కోసం వాళ్ళేమో రెక్కలు ముక్కలు చేసుకొని చెమటోడుస్తూ కష్టపడుతున్నారు. నువ్వేం చేస్తావు? ఇంట్లో కూర్చొని చాటింగ్ల పేరుతో చీటింగ్ చేయటం లేదు నువ్వు. అది నీకు తగునా? నీ భర్తను మాయ చేయటం, నీ భర్తను మోసం చేయటం, కుటుంబాన్ని పాడు చేసుకోవటం, రోడ్డు మీద పడేసుకోవటం, ఆ తర్వాత
సంఘానికి, దేవునికి అవమానకరంగా మారటం ఇది బాగుంటుందో చెప్పండి? అది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎప్పుడు చెప్పిన మాటలండి బైబిల్లో, ఇప్పుడు కాదండి, ఎప్పుడు చెప్పిన మాటలండి ఇవన్నీ కూడా. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలండి. అందుకే బైబిల్ సమాజానికి అవసరం అండి. అందుకే బైబిల్ ఎవడు సమాజం నుంచి లేకుండా చేయలేకపోతున్నాడండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమాజం బాగుపడటం వీళ్ళకి ఇష్టం లేదు. అందుకే బైబిల్ సమాజంలోకి వెళ్ళిపోతే దేశం బాగుపడుతుంది. దేశభక్తి పేరుతో, దేశభక్తి ముసుగులో దేశాన్ని సర్వనాశనం వైపుకు నడిపిస్తున్న పరమ దరిద్రులుగా మారుతున్నారండి ఈరోజు. మీకు తెలుసు, దేశభక్తిని మాట్లాడితే ఒక్కొక్కడు నిలబెట్టి 100 మాత్రం పాడారంటే 100 మాత్రం పాడు ఒక్కడు కూడా. ఇప్పుడు చూడండి, అలాంటి వీడియోలు మీరు ఎన్ని చూడలేదు? మళ్ళా దేశభక్తుని అని మాట్లాడతావు. నీకు దేశభక్తి ఉందా? దేశభక్తి జనగణ పాట చూద్దాం. ఎవరు తెలుసా? మళ్ళీ ఎమ్మెల్యేలు, మళ్ళా ఎంపీలు, ఎన్ని వీడియోలు మీరు చూడలేదు సోషల్ మీడియాలో? గజగజ వణికిపోతుంటారు దేశభక్తి. మళ్ళా జై అనుకుంటూ వచ్చేస్తాడు మళ్ళా కోడిగాడు. నీకు అసలు వందే మాత్రం తెలియదు, ఒక జనగణమన రాదు నీకు, మళ్ళా దేశభక్తుని అని బిల్డప్లు ఇస్తుంటాడు వచ్చి. నువ్వు నీ దేశభక్తి అంటే ఏమనుకుంటున్నావు? దేశభక్తి అంటే పక్కవాడిని దూషించడం, దేశభక్తి అంటే పక్కవాడిని కొట్టడం, దేశభక్తి అంటే పక్కవాడి మీద దాడి చేయడం, ఇదా దేశభక్తి? ఎవరు చెప్పారు నీకు దేశభక్తి ఇదంటే? దేశభక్తి అంటే ఇదని ఎక్కడుంది చెప్పు? నువ్వు ఏ డిక్షనరీలో చదువుకున్నావు? ఏ పుస్తకంలో చదువుకున్నావు? ఏ కోర్సులో ఉంది? దేశభక్తి అంటే మనిషిని ప్రేమించటం రాదు, నేర్చుకో ముందు. దేశభక్తి అంటే దేశంలో ఉన్న వాడి మతం చూడకుండా, కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా, భాష చూడకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగిన వాడు దేశభక్తుడు. ఎవడున్నాడు దేశభక్తుడు? ఎక్కడున్నాడు చెప్పండి దేశభక్తుడు? దేశభక్తుడు అడ్డం పెట్టుకుని ఆ పేరు చెప్పుకొని వచ్చే వీళ్ళు దేశభక్తులు కారు. దేశాన్ని సర్వనాశనం చేసి మరలా 100-200 సంవత్సరాల వెనకకు తీసుకొని వెళ్ళి బానిసరక వ్యవస్థను మరలా తీసుకొచ్చి వీళ్ళు పైన కూర్చొని అందరిని వాళ్ళ పాదాల కింద పెట్టుకోవాలని ఆడుతున్న పెద్ద నాటకం, డ్రామా ఇదంతా. తెలుసా మీకు? మీకు అర్థం అవటం లేదు. బైబిల్ అవసరం ఈ సమాజానికి. బైబిల్ ముమ్మాటికి అవసరం. బైబిలే ప్రపంచంలో అనేక దేశాలను వెలిగించింది. బైబిల్ మర్చిపోకూడదు. బైబిలేనండి ప్రపంచంలో అనేక మంది నాగరికత నేర్పించిందండి. బైబిల్ అనేక మంది జీవితాలను వెలిగించిందండి. చెప్పానే స్టువర్ట్పురం అని. ఆ స్టువర్ట్పురం ఎలా ఉండేదో మీకు తెలుసు చరిత్ర. ఈ రోజు స్టువర్ట్పురానికి వెళ్ళండి. ఒకప్పుడు గజ దొంగలుగా పేరు మోసిన దోపిడీ దొంగలుగా పేరున్న వారు ఈ రోజు సేవకులుగా మారిపోయారు. స్టువర్ట్పురం సువార్తపురం అయిపోయిందని చెప్పి ఎన్టీవీలో వచ్చిన ఎపిసోడ్ మీరు చూడలేదా? నేను చెప్పింది కాదే, అది న్యూస్లో వచ్చిందా సంగతి? ఏం చేసింది? నువ్వేమైనా చేయగలిగావా? అక్కడికి వెళ్ళి నువ్వేమైనా చేయగలిగావా? నువ్వు ఒక దోపిడీ దొంగ ఇప్పటికీ. ఏంటండి దేశభక్తి అంటే? చాలా కోపం వచ్చేస్తుంది. చాలా పాడు చేసేస్తున్నారు దేశాన్ని మతం పేరుతో, దేశభక్తి పేరుతో. దేశభక్తి ఉందని నువ్వు మాటలు చెప్పటం కాదు, స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, అలా అని ప్రసంగాలు చేయటం కాదయ్యా. చేసి చూపించు. నీకున్న దేశభక్తితో నువ్వేం చేసావు దేశం కోసం చెప్పు. నేను చెప్తాను. నేను దేశభక్తులు నేను చెప్పడానికి దేశం కోసం ఏం చేసావు నేను చెప్తాను. నువ్వేం చెప్పగలవా? ఏ రోజు పక్కనున్నవాడు ఆకలి తీర్చడానికి ఒక ముద్ద పెట్టిన వాడివి కాదు, నువ్వు రక్తం ఇచ్చిన వాడివి కాదు, నీకున్న దాంట్లో పంచిన వాడివి కాదు. మాట్లాడితే దేశభక్తుని మాట్లాడుతున్నావు నువ్వు. దేశభక్తిని పెంచాలి అని అంటే, మనిషిలో దైవత్వాన్ని నింపాలి అని అంటే అది బైబిల్ చేయగలదు, చేసింది. ఎంతమందినండి, ఎంతమంది త్రాగుబోతులను, ఎంతమంది వ్యభిచారులను, ఎంతమంది దోపిడి దొంగలను మార్చి మంచి మనుషులుగా బైబిల్ నిలబెట్టాలి చెప్పండి. ఇది దేశభక్తుల భాగం కాదా? చెప్తాను, దేశభక్తుల భాగం కాదు అది. అసలు దేశభక్తి అంటే అర్థం తెలియదురా నీకు? అది ఫస్ట్ వచ్చిన తలపోటల్లో ఏంటంటే ఎవడో ఎక్కించాడు నీకు విషయం, ఎవడో నీకు ఎక్కించేశాడు విషయం. ఆ విషయంతో నింపబడిన నువ్వు అదే ముసుగులో ఉండిపోయావు. అదే దేశభక్తి అనుకుంటూ నువ్వు పాడైపోతూ అందరినీ పాడు చేస్తున్నావు. బాగు చేసేవాడేమో దేశద్రోహిలా కనబడుతున్నాడు కదా, బాగు చేసేవాడికి దేశద్రోహిలా కనబడుతున్నాడు. బైబిల్ ఎప్పుడు మంచి చేస్తుంది, మంచి చెబుతుందండి బైబిల్. ప్రభు చేసిన పని, ప్రభు నడిచిన బాట చూడండి. ఇక్కడ వృద్ధ పురుషుల కోసం చెప్పాడు, వృద్ధ స్త్రీల కోసం మాట్లాడాడు. ఆ తర్వాత చూడండి, ఇంకా ఏమన్నా 3వ వచనం నుంచి చూడండి.
3 నుంచి మీరు చూస్తుంటే, అలా ఉండే వృద్ధ స్త్రీలు కొండెకత్తలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు, అది చెప్తున్నాడండి, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు, యవన స్త్రీల కోసం చెప్పాడు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చేసాడు? యవన స్త్రీల కోసం వాళ్ళ దగ్గరకు వచ్చేసాడండి. చెప్పాడు కదా, యవన స్త్రీల కోసం చెప్పాడు. యవన స్త్రీలుగా వాక్యం వింటున్న మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. యవన స్త్రీలుగా తమ భర్తలకు లోబడి ఉండండి. నోరు మూసుకొని మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. ఎందుకంటే ఈరోజు భర్త కంటే ఎక్కువ ఏమెక్కువైపోయిందంటే సొల్లు ఎక్కువైపోయిందండి. సెల్లు భర్తను చూడట్లేదు ఎంతసేపు, యూట్యూబ్ భర్తను చూడట్లేదు ఎంతసేపు, ఫేస్బుక్. నీ భర్త ముఖం చూడు, నీ భర్త ఫేక్ చూడు. ఆ ఫేస్బుక్లోనని ఫేక్ అంతా అవసరం అని కవి. భర్త ఆగదిలో ఉంటాడు, భార్య ఇక్కడ కూడా మాటలు ఉండవు, చాటింగే. ఏంటి ఇంత దారుణమా, ఇంత పిచ్చా? క్రైస్తవులైన యవన స్త్రీలు మరీ జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను. అది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు. ఎంత పెద్ద ప్రసంగం చేశాడు. ఎందుకంటే మరి ఇన్ని చెప్పాలి, ఎంత ఉంది మరి వీళ్ళ దగ్గర యవన స్త్రీల విషయంలో. అందుకే ఇన్ని చెప్పాడు క్వాలిఫికేషన్స్, ఇన్ని హెచ్చరికలు చేశాడు ఆయన. ఇంకా ఏమన్నాడు? బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారని ఉండవలనని బోధించుము. ఎవరికి బోధించమన్నాడు ఈ బోధంతా? యవన స్త్రీలకు చెప్పాడు. మీరు చేస్తున్నారా? యవన స్త్రీగా నేనేం చేయాలి అని నువ్వు ప్రశ్నించుకుంటే యవన స్త్రీకి పెట్టిన బాధ్యతలు ఈ వచనాలలో కనబడుతున్నాయి. ఏ వచనంలో కనబడుతున్నాయి మీకు? 3 నుంచా లేదా 5, అంతే కదండి. 5వ వచనం అంతా కూడా యవన స్త్రీలకు చేసిన హెచ్చరికలు. 6 యవన పురుషులు. ఓ మేము గ్రేట్ అని మీరు అనుకోకూడదు. పురుషులనగానే మళ్ళీ మీరు ఏదో గొప్ప అని మీరు అనుకోవడానికి వీల్లేదు. మన పెళ్లి ప్రసంగంలో ఏదో చెప్పానులేండి ఎక్కడో ఒక చోట. చాలా మంది అయితే పురుషాధిపత్యం, పురుషాహంకారంతో నేను ఎంత పురుషుని కదా, నీ తలను కదా, నా కాళ్ళ కింద ఉండాలి. నో, అదేం కుదరదు. ఆ రోజు అవ్వను తీసినప్పుడు దేవుడు ఎక్కడి తీశాడనుకుంటున్నారు? అవ్వను ఆదాము కాళ్ళ కింద నుంచి తీయలేదు, కాళ్ళ దగ్గర పడి ఉండడానికి. అలానమ్మా నేను పైకి కూర్చుంటానంటే నీ తలలో నుంచి కూడా తీయలేదు. ఆదాము తలలో నుంచి తీస్తే నువ్వు తల మీద కూర్చున్నా పర్వాలేదు. అలా నువ్వు నా కాళ్ళ దగ్గర కూర్చోవాలని చెప్పి నువ్వు కూడా స్త్రీని తక్కువ చేసి కాళ్ళ దగ్గర కూర్చోమనడానికి లేదు నాయన. ఎక్కడిని తీశాడు? అందుకే ప్రక్కటే ముక్కని తీసే, మిగతా ఎక్కడిని తీయలేడా దేవుడు? ఏ పాట తీయలేడా? తీయగలడు. కానీ ప్రక్కటే ముక్కని ఎందుకు తీశాడు? నీ ప్రక్కగా పెట్టుకోరా అని. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. స్త్రీ కదా అని చెప్పేసి అని, ఆడది కదా, బలహీన ఘటం కదా అని నువ్వు కూడా చిన్న చూపు చూసి, తక్కువ చూపు చూసి స్త్రీలను అవమానకరంగా చేసి వాళ్ళ జీవితాలను పాడు చేయకు. నువ్వు కూడా యవన పురుషులు కూడా హెచ్చరికనే. ఎందుకంటే పురుషులు మాత్రం బాగున్నారా? యవన పురుషులైన వాళ్ళు మాత్రం బాగున్నారా? లేదు. అందుకే వాళ్ళకు కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి నువ్వు. చెబుతూ యవన పురుషులు చెప్తున్నాడు ఆయన, అటువలనే స్వస్థ బుద్ధి గల వారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించు, వాళ్ళని హెచ్చరించు అన్నాడు. ఇంతవరకు యవన పురుషులకు అయిపోయింది, అంతే కదా. యవన స్త్రీలకు ఎక్కువ చెప్పాడు, పురుషులకు చెప్పేశాడు. అలా కూడా చెప్పేశాడు, హెచ్చరించమన్నాడు. వాళ్ళకు కూడా గట్టిగా చెప్పి వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. ఇక ఆ తర్వాత మీరు చూస్తుంటే 9 నుంచి 10 వచనాలలో మనకు కనిపించేది ఏంటంటే దాసులు యజమానుల పట్ల ఎలా ఉండాలనే విషయం చెప్పాడు. అంటే పని చేస్తున్నారు, మీ పైన యజమానులు ఉన్నారు, వాళ్ళ పట్ల మీరు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు ఆయన? దాసులైన వారు అన్ని విషయంలో మన రక్షకుడు దేవుని ఉపదేశం అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు, అన్ని కార్యములను వారు సంతోషపెట్టుడు, వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించుము అన్నాడు. అంటే అద్భుతమైన మాట ఏంటంటేనండి, ఇక్కడ అలంకరించినట్లు అని చూసారా, దేవుడు ఉపదేశమును అలంకరించినట్లు అన్నాడు. అంటే ఇంటిని ఎలా అలంకరించుకుంటారు మీరు, మీ శరీరాన్ని మీరు ఎలా అలంకరించుకుంటారో, ఇంటిని అలంకరించుకున్నట్లు, శరీరాన్ని అలంకరించుకున్నట్లు మీరు వింటున్నటువంటి వాక్యముతో మీరు అలంకరింపబడాలి అని అంటే మీలో వినయం అనే ఒక అలంకారం కనిపించాలి, విధేయత అనే ఒక అలంకారం కనిపించాలి, ప్రేమ అనేది ఇది ఒక అలంకారం. ఇలాంటి అలంకారాలన్నీ మీరు ధరించుకుంటే ఎంత చక్కగా కనబడతారండి మీరు. ఎవరిని చెవులకు పెట్టుకొని, ముక్కుకు పెట్టుకొని,
మెడలో పెట్టుకొని, చేతులకు పెట్టి, కాళ్ళకు పెట్టి, అన్ని బంగారు ఆభరణాలతో కుదేసిన తర్వాత ఇప్పుడు చూడండి నన్ను అని అంటావే, అందంగా. ఇవి కాదు, వినయం అనే ఒక ఆభరణం, విధేయత అనే ఒక ఆభరణం, ప్రేమ అనే ఒక ఆభరణం, లోబడటం అనే ఒక చక్కటి ఆభరణం, ఇవన్నీ, ఈ ఓపిక అనే ఆభరణం. ఈ ఆభరణాలను నువ్వు కానీ దిగేసుకుంటే, ఈ ఆభరణాలను అలంకరించుకుంటే ఎంత అందంగా కనబడతావు యజమానికి. ఇతనికే పని చెప్పాలి, ఈ పని చెప్తే ఖచ్చితంగా చేసుకొని వస్తాడు. ఇప్పుడు చాలా నమ్మకమైన వాడు, ఇల్లంతా అప్పగించేయచ్చు. యోసేపుకి అప్పగించినట్టుగా పోతిఫరు ఎంత 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 చక్కగా అలంకరించుకున్నాడండి యోసేపు పోతిఫరు ఇంట్లో. ఎంత అందంగా కనిపించాడండి. ఎంత అందంగా కనబడకపోతే పోతిఫరు తన ఇల్లంతటిని ఎందుకు యోసేపు పనివాడు అతని చేతిలో పెడతాడు చెప్పండి. మీరు కూడా పనిచేసే చోట ఎప్పుడు పక్క వెళ్ళిపోతాడా ఓనరు, ఎప్పుడు దాచేద్దామా, ఎప్పుడు వాడు పక్క వెళ్ళిపోతాడా, ఎప్పుడు 100 పక్కన దోచేసుకుందామా, వద్దు. అలాంటి పనులు చేయకండి. అది మీకు మంచిది కాదు, అది కుటుంబానికి మంచిది కాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ ఎక్కడ ఉన్నాయి? సంఘంలో ఉన్నాయి కదా, క్రైస్తవ సంఘంలో, క్రైతీయులు ఇవన్నీ ఉన్నాయి. అందుకే అన్ని వర్గాల వారిని, అన్ని వయసుల వారిని హెచ్చరించి సరిచేయటానికి తీతుకు ఈ పత్రిక రాసి జాగ్రత్తలు చెప్తున్నాడు. అది తీతు పత్రిక. బాగుంది కదండి. చాలా ఉన్నాయండి. ఇలా మాట్లాడుతూ పోతే చాలా చాలా విషయాలు ఉన్నాయి. సమయం అయిపోతుంది. 14లో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలు తన కోసం పవిత్రపరచుకొని, ఇక్కడ విశేషమైన సంగతి ఏంటంటేనండి, ఇక్కడ సత్క్రియలు ఈ 3 అధ్యాయాలలో కూడా ప్రధానమైనటువంటి టాపిక్ ఏంటంటే, మెయిన్ టాపిక్ ఏంటంటే, ఈ 3 అధ్యాయాలలో కూడా సత్క్రియలు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. సత్క్రియలు, సత్య సంబంధమైన, వాక్య సంబంధమైన క్రియలు అనేది చాలా 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 కీలకమైనటువంటి విషయంగా మనకు ఈ తీతు పత్రికలో మనకు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా దుర్మార్గమైన క్రియల్లో ఉన్నారు. వాళ్ళు ఆ క్రియలన్నీ మానేసి ఏ క్రియలు చేయాలి? వీళ్ళంతా కూడా సత్క్రియలు. ఈ సత్క్రియలు ఏంటో చెప్పాలి, సత్క్రియలు వారి చేత చేయించాలి అన్నదే తీతు పత్రిక యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. ఓకేనా? ఇక 3వ అధ్యాయానికి వెళ్ళామనుకోండి. ఈ 3వ అధ్యాయంలో కూడా అదే చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూస్తుంటే, సంఘం అంతా కూడా అంటే ఒకప్పుడు మనం ఎలా దుష్టత్వంలో ఉన్నామో ఆ దుష్టత్వం నుంచి మనం ఎలా అయితే మనం విడిపించబడ్డామో అనేటువంటి విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నట్టు కనబడుతుంది కదండి. ఇక ప్రతి సత్కార్యము చేయటకు సిద్ధపడాలి, మనుషులందరి ఎడల కూడా సంపూర్ణమైనటువంటి మనం ఆచరించి, అంటే మన భక్తి ఎలా ఉండాలి, క్షమించండి, పాత గతంలో ఎలా ఉన్నామో అనే విషయం కాదు, మన భక్తి ఎలా ఉండాలి, సమాజ ఎదుట మనం ఎలా ఉండాలి, మనుషుల ఎదుట మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని మొదటి 2 వచనాలు చెప్తుంటే కనబడుతుంది. ఇక 3వ వచనంలోకి వచ్చేసరికి ఏంటంటే, ముందు మనం అవివేకులంగా ఉన్నాం. క్రీస్తులోకి రాకమునుపు మన స్థితి ఏంటంటే అవివేకం. క్రీస్తులోకి రాకముందు మనం అవిధేయులుగా ఉన్నాం. క్రీస్తులోకి రాకమునుపు మనం భోగములకు, విలాసాలకు మనం దాసులుగా ఉన్నాం. క్రీస్తులోకి రాకమునుపు మనం దుష్టత్వంలో ఉన్నాం. క్రీస్తులోకి రాకమునుపు మన అసూయతో ఉన్నాం. క్రీస్తులోకి రాకమునుపు ఒకరినొకరు మనం ద్వేషించుకున్నాం. అది 3వ వచనంలో ఏముందంటే, క్రీస్తులోకి రాకమునుపు మన పూర్వపు స్థితి ఏంటనేది 3వ వచనంలో కనబడుతుంది. ఇక 4 నుంచి మనం చూస్తుంటే, 4వ వచనం నుంచి మనకు కనిపించే విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే ఇదంతా కూడా ఏంటంటే సంఘాన్ని లేదా మనల్ని ఆయన ఎలా కాపాడుకున్నాడు, ఎలా రక్షించుకున్నాడు, ఎలా మనల్ని పవిత్రపరుచుకున్నాడు అనే విషయాలు మనకు 6, 7, 8 వరకు మనకు కనబడుతుంటాయి. ఇక ఆ తర్వాత నుంచి మనం చూస్తుంటే 9 నుంచి 9, 10, 11లో మనం కొన్ని వదులుకోవాలి. ఏంటి మనం వదులుకోవాలి అంటే, ఆయన చెప్తున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వివాదాలు కావచ్చు, వంశావళులు కావచ్చు, పేర్లు కావచ్చు, వాటి గురించినటువంటి గొడవల్లోనికి, వాటి గురించిన వివాదంలోనికి మీరు వెళ్ళకండి రా బాబు. వాటి గురించి మీరు మాట్లాడుకున్న తేలవన్నీ కూడా ఎందుకో వద్దు. మనిషికి ఏం కావాలి? సత్క్రియలు కావాలి. ఓకేనా? సత్క్రియలు. అందుకే పై మాటల్లో కూడా మనం చూస్తుంటే 8వ వచనంలో, సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచినట్లు నువ్వు వీటి గురించి దృఢముగా చెప్పాలి, సత్క్రియల గురించి దృఢముగా చెప్పాలి, సత్క్రియల కోసం దృఢముగా చెప్పాలి అని 8లో మాట్లాడుతున్నాడు. అలానే మనం చివరికి వెళ్ళేటప్పటికి మనం చూస్తుంటే 14వ వచనంలో, మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనస్సు ఉంచాలి, నేర్చుకోవాలి అన్నట్టు. చూసారా? ఏమంటే 14. అంటే ఇందులోనే మనకు ముమ్మారు మనకు సత్క్రియలు 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 అని కనిపించింది. ఏమంటే మనం సత్క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనం ఇంకా ఆ క్రియలోనికి ఎందుకు వెళ్ళిపోతాం చెప్పండి? ఇక నువ్వు సత్క్రియలో లేవు గనక మిగతా క్రియలన్నీ చేస్తున్నావు.
అందుకే ఎప్పుడు కూడా పని పెట్టుకోవాలి. ఎప్పుడు సంఘంలో ఏదో ఒక పనిలో ఉండాలి. ఎప్పుడు వాక్యం నేర్చుకోవటమో, వినటమో, చేయటమో, ఇలా మనం ఉండగలిగితేనండి ఇక మనం మిగతా పనుల వైపుకు మనం వెళ్ళే ఆలోచన మనకు రాదు, ఉండదు. ఇలా చెప్పి చివరిగానండి పౌలు తీతుతో మాట్లాడుతూ అంటాడు, ఆయన తీతు, నేను నికోపోలికి వెళ్తున్నాను, నికోపోలిలో శీతాకాలం అంతా ఉండాలనుకుంటున్నాను, నువ్వు అర్జెంటుగా అక్కడికి వచ్చేసేయి అంటాడు. నువ్వు నికోపోలికి వచ్చేసేయాలి అన్నాడు. అంటే నికోపోలి ఎక్కడుందంటే గ్రీస్లో, సౌత్ గ్రీస్లో ఉంటుందండి. దక్షిణ గ్రీసు ప్రాంతంలో మనకు నికోపోలి అనేది కనబడుతుంది. నేను అక్కడ ఉంటాను, నువ్వు త్వరగా రావాలి, నేను చూడాలి, నేను కలవాలి, నువ్వు కూడా నాతో పాటు ఉండాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా నువ్వు చేసి పెట్టి అక్కడ ఆ సమస్యలన్నీ కూడా నువ్వు సెట్ చేసి నువ్వు వచ్చి నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకప్పుడు కొరింథీ గురించి ఎలా అయితే సమాచారం ఇచ్చి నన్ను నా మనసును ఎలా తెప్పరిల్లా చేసావో, ఈరోజు ఈ క్రేతు గురించి కూడా నువ్వు ఇచ్చేటువంటి రిపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తూ అక్కడ ఉంటాను, త్వరగా వచ్చేసి. ఇది తీతు పత్రిక యొక్క పరిచయం. నేను మొత్తం వివరించలేదు. ఇదంతా మీరు విని మళ్ళీ ఒకసారి మీరు విని జాగ్రత్తగా తీతు పత్రిక మీరు చదువుకున్నారనుకోండి, తీతు పత్రిక చచ్చేంతవరకు మీ మనసులో అలా ముద్రించబడిపోయి ఉంటుంది. ఓకే, చాలా సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. మాకు కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది పక్కన. ఓకే, రిజల్ట్స్ ఉన్నాయటండి, ఒక్క నిమిషం. రిజల్ట్స్ ఉన్నాయట. ఎగ్జామ్ నెంబర్ చూడండి. ఏమండి, కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు చూసే ఛానల్లోనే కొద్ది రోజుల వరకు లైవ్ వస్తుంది కనుక మీరు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలానే అనేక మందికి ఛానల్ గురించి పరిచయం చేయండి. మళ్ళీ ఈ మెసేజెస్ అన్నీ కూడా మన రెగ్యులర్గా మన బైబిల్ వాడు యూట్యూబ్ ఛానల్లోనికి మళ్ళీ మనం అప్లోడ్ చేసేస్తాం. ఓకే, ఎగ్జామ్ రాసిన వాళ్ళ వివరాలు నేను ప్రకటన చేస్తున్నాను, దయచేసి గమనించండి. ఎగ్జామ్ నెంబర్ 50 అండి, 50. ఎగ్జామ్ నెంబర్ 50 ఇశ్రాయేలీల ప్రయాణపు చరిత్ర పార్ట్ 8, 8వ భాగం. ఇశ్రాయేల్ చరిత్ర 8వ భాగంలో 10 ప్రశ్నలకు 10 సరైన సమాధానాలు పంపించిన వారు 76 మంది ఉన్నారండి. బాబోయ్, చాలామంది ఉన్నారు. తప్పదు మరి, చెప్తున్నాను, చదువుతూ వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా వినండి. మౌనిక కాకినాడ, సోనీ కర్ణాటక, కీర్తి మేదరమెట్ల, సంపూర్ణ అమలాపురం, క్రాంతిప్రియ ప్రకాశం, సురేష్ రామచంద్రపురం, విజయ్ ఒంగోలు, లాజర్ తిరుపతి, పెద్దిరాజు రాజమండ్రి, సుజాత రాజమండ్రి, సునీత వైజాగ్, మౌనిక వైజాగ్, మాధురి వైజాగ్, పరిమళ ప్రొద్దుటూరు, అమరేష్ ఎమ్మిగనూరు, శిరీష దర్శి, ఆకాంక్ష కనిగిరి, ప్రశాంత్ ప్రొద్దుటూరు, ప్రిస్కిల్లా సనయ రేపల్లె, రూతు ఆదోని, అమృత వెంకటేష్ ప్రకాశం, రమాదేవి ఆంతోని కనిగిరి, హేమలత బెంగళూరు, మేరీ ఆదోని, నాగేశ్వరి కర్నూలు, లక్ష్మి పెనుగొండ, నాగేంద్రమ్మ డోన్, దేవప్రసాద్ కొత్తపట్నం, ఇందురాజు తిరుపతి, సౌజన్య ఆదోని, ముత్తు తెల్లదేవరపల్లి, విజయభాస్కర్ పాలకొల్లు, ప్రేమ సౌజన్య విజయవాడ, వెన్నెల వైజాగ్, ప్రణీత అద్దంకి, మల్లేశ్వరి చిలకలూరుపేట, భార్గవి చిలకలూరుపేట, హోలీ రాక్ దువ్వ, దివ్య వినుకొండ, ఆకాంక్ష తెలంగాణ, మిగతా రాష్ట్రాలు, ముందు చెప్పిన వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు. ఓకే, ఆకాంక్ష ఖమ్మం, సాహిత్య ఖమ్మం, ఉదయశ్రీ మధిర, రవి భద్రాచలం, ప్రభుదాస్ ఖమ్మం, చిన్న బెంగళూరు, సువార్త విలియం వరంగల్, వర్షిత అశ్వాపురం, రమణయ్య గద్వాల్, స్వప్న ఖమ్మం, ప్రియాంక ఖమ్మం, సౌజన్య ఖమ్మం, రేణుక బెహ్రైన్, సనయ గుంటూరు మళ్ళీ ఆంధ్ర కదా మరి అది, సనయ గుంటూరు, సుజ్ఞానం భీమవరం. మళ్ళా ఏంటివి ఇవి, సెకండ్ వా ఇవి ఫస్ట్ వా, ఏం అర్థం కావట్లేదు. 39 మరి ఇవన్నీ కూడా గుంటూరు, ఇవన్నీ అంటే ఆంధ్ర కదరా. సనయ గుంటూరు, సుజ్ఞాన భీమవరం, లక్ష్మీ మోహన్ అశ్వాపురం, మహిమజ్యోతి వరంగల్, ఎల్లస్వామి జనగాం, రీనా వివేక్ ఖమ్మం, ఉమాసైదులు ఖమ్మం, నీలిమ మధిర, లేయా మధిర, ప్రవీణ్ కుమార్ అబుదబి, యశోద ఉపేందర్ ఖమ్మం, విజయ్ చక్రవర్తి ఖమ్మం, నిత్య ఎడ్చెర్ల, సంజన స్వరిత్ ఖమ్మం, స్వర్ణ సిస్టర్ ఖమ్మం, వెన్నెల ప్రగతి ప్రణతి ఖమ్మం. ఇంకా కొంతమంది ఉన్నారు. రాహేల్ ఖమ్మం, లేఖన బేబీ మధిర, మహేష్ ఖమ్మం, లేఖన నాయుడుపేట, సాత్విక ఖమ్మం, రాజ్కుమారి తిరువూరు, పవన్ ఖమ్మం, మిల్కీ హైదరాబాద్. వీళ్ళండి 10కి 10 సరైన సమాధానాలు పంపించిన వారు. ఇక 9 సరైన సమాధానాలు పంపించిన వారి పేర్లు మీకు స్క్రీన్ మీద పెద్దగా చేసి చూపిస్తున్నారు.
దయచేసి చూడండి. పరీక్ష రాసిన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రేపు పరీక్షకు ఇప్పుడు చెప్పిన పాఠంలో నుంచే వస్తాయి 10 ప్రశ్నలు కనుక మళ్ళీ ఒకసారి చదువుకోండి. తీతుపత్రిక 3 అధ్యాయాలే కనుక అలానే మీరు మళ్ళీ ఒకసారి వినండి. జాగ్రత్తగా మీరు రేపు ఉదయం పూట ప్రశ్నలు వచ్చినప్పుడు చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. 100% చూడకుండా రాయాలి. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా చూడకుండానే రాయాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు యూదా రాజుల చరిత్రలు, ఇశ్రాయేల్ రాజుల చరిత్రలు ఆల్మోస్ట్ ఏంటంటే అవన్నీ కూడా రాసి నాకు చాలా వరకు పంపించేశారు. అదంతా కూడా రాజుల చరిత్రలు మనకు మెటీరియల్ రూపంలో రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఏంటంటే బైబిల్ అవగాహనలో కేవలం బైబిల్ అవగాహన ఎపిసోడ్స్ వ్రాయగలిగిన వారు ఎవరైనా ఉంటే నాకు మీరు పర్సనల్గా చెప్పండి. మీరు రాసినవి ఏమైనా ఉంటే చక్కగా డీటీపీ చేసి నాకు పంపించండి. ఇవన్నీ మనం బుక్ రూపంలో చేయడం కోసం. అంటే ముందు రాజుల చరిత్రలు మనం క్లోజ్ చేసుకున్నాక ముగించేశాక నెక్స్ట్ మనం బైబిల్ అవగాహన పుస్తకాల గురించినటువంటి బైబిల్ విశ్లేషణ గురించి మాట్లాడినవి అవి చేసేద్దాం. ఆ తర్వాత ప్రవక్తల జీవితాలు, పౌలు గారి ప్రయాణాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా. కనుక ఎవరైతే బైబిల్ అవగాహన కార్యక్రమాలను మీరు విని రాయాలి అని అనుకుంటున్నారో, రాయగలమని మీరు అనుకుంటున్నారో ఒకసారి మీరు నన్ను పర్సనల్గా మీరు నా నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లోనే మీరు మెసేజ్ చేయండి. అప్పుడు ఎవరెవరు ఏమేమి రాస్తున్నారో అనేది మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. చాలా ఆలస్యం అయిపోయింది. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ఎంతో ఓపికతో మీ మాటలు విన్న మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి ఏ మాట కూడా నిష్ప్రయోజనముగా పోక మీ పిల్లల జీవితాలలో ఫలించాలి. ఆత్మీయంగా వారు ఎదగటం చూసి మేము పరమందున్న తండ్రిగా మీరు కూడా ఆనందించాలి. అందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. మీ పిల్లల్ని వాక్యంలో బలవంతులుగా చేయాలి, పరిశుద్ధులుగా మీద నిలువపెట్టాలి. మేము పడుతున్న ఈ ప్రయాసలో ఎందరైతే నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా మాకు వారి వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారో మీ పిల్లలందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి. నా ప్రయాసలో వారికి కూడా ఫలాన్ని ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని ధనవంతుడు చేసిన నేరం మరిచావా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా.